రికార్డింగ్ మీకు రెఫరెన్స్ ఉంటుంది ఫ్యూచర్ కోసం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎస్ఏపి రైట్ ఎఫ్ఐసిఓ అంటారు కదా. అవును. ఎఫ్ఐ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వస్తుందండి. ఓకే, ఓకే. ఫైనాన్షియల్ అకౌంటింగ్. సిఓ అంటే చెప్పండి, ఎనీ ఐడియా? కంట్రోలింగ్. కంట్రోలింగ్. సిఓ కంట్రోలింగ్ అన్నారు, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఫికో అన్నారు ఫైనాన్షియల్ అకౌంటింగ్ కంట్రోల్, బట్ ఓవరాల్గా ఫికో కన్సల్టెంట్స్ కావాలి మనకి, మార్కెట్లో ఫికో కన్సల్టెంట్స్ కావాలి అంటే మోస్ట్లీ ఇది ఏంటంటే హై లెవెల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, సిఓ బేసిక్స్ వచ్చినా సరిపోతుంది ఎస్ఏపి ఫికో అంటే. బట్ స్పెసిఫిక్గా మీకు కంట్రోలింగ్ కన్సల్టెంట్స్ కావాలంటే సిఓ కన్సల్టెంట్ కావాలని ఇస్తారు. ఓకే, సిఓ కన్సల్టెంట్స్, సిఓ. ఓకే, ఇది దిస్ ఈస్ రిలేటెడ్ టు మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ ఎవరంటే ఇప్పుడు కాస్ట్ అకౌంటెంట్స్ కానివ్వండి, లేకపోతే మన చార్టర్డ్ అకౌంటెంట్స్ కానివ్వండి, కొద్ది మంచి మంచి వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ ఉంటుంది కాస్టింగ్ మీద. సో వాళ్ళకి డెఫినెట్లీ ఉపయోగపడుతుంది ఇది. ఇది ప్యూర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ అకౌంటింగ్. ఓకే, మీకు ఇంత అవసరం కాకపోవచ్చు, బట్ జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇస్తున్నాను. అకౌంటింగ్ ఇప్పుడు చెప్పండి, మీరు మామూలుగా నార్మల్గా మీరు ఏదైనా కంపెనీ పెట్టారనుకోండి, కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ మొత్తం ఎవరికి సబ్మిట్ చేస్తారు యూజువలీ? సిఏకి. ఎస్, ఒక సిఏ చార్టర్డ్ అకౌంట్ ఇస్తే చార్టర్డ్ అకౌంటెంట్స్ మీ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తాడు రైట్. అంటే గవర్నమెంట్కి స్టేట్ రిపోర్ట్స్ కానీ, లీగల్ రిపోర్ట్స్ కానీ, రెగ్యులేటరీ రిపోర్ట్స్ కానీ, డిఫరెంట్ రిపోర్ట్స్ కంట్రీ, ఒక కంపెనీ ఇండియన్ కంపెనీ యాక్ట్ ప్రకారంగా ఏవైతే మనం అప్లికబుల్ అవుతుందో కంపెనీ అన్నిటికీ ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్. అందుకే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇస్ మ్యాండేటరీ. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనం ఏం చేస్తాం అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీరు పెట్టిన ఖర్చులు కానివ్వండి, ఇన్కమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మీ మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. అంటే బుక్ కీపింగ్ అనుకోండి, బుక్ కీపింగ్ వెర్ యూ మెయింటైన్ ద అకౌంట్స్. సో ఎట్ లాస్ట్ కంపెనీ డెఫినెట్లీ దే హ్యావ్ టు ప్రిపేర్ కంపల్సరీ 3 స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఒకటి ట్రయల్ బ్యాలెన్స్, ఒకటి P&L అకౌంట్ అంటే ప్రాఫిట్ లాస్ అకౌంట్. ఓకే, తర్వాత బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్లో ఏముంటుంది, మీకు అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. అంటే ఆస్తులు కానివ్వండి, లేదంటే ప్రాపర్టీస్ ఉంటాయి. అసెట్స్ అండ్ లయబిలిటీస్. అర్థమైంది కదా సార్, ఇది లయబిలిటీస్ అప్పులు ఇవి. ఓకే, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. ప్రాఫిట్ లాస్లు ఏముంటాయి, అన్నీ మీరు ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మీరు మీ కంపెనీకి చేసిన ఎక్స్పెన్సెస్ కానివ్వండి, లేకపోతే లాసెస్ కానివ్వండి, లేకపోతే ఇన్కమ్స్ కానివ్వండి, గెయిన్స్ కానివ్వండి. సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ దీంట్లోకి వెళ్తాయి. పిఎల్ అకౌంట్ స్టేట్మెంట్లోకి వెళ్తాయి. బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ లయబిలిటీస్. ఓకే, ఇవన్నిటిని డెబిట్ క్రెడిట్ ఇవి ఈక్వల్ కావాలి. ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ ఇది ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ మన అంటే కరెక్ట్ టాలీ అయిందా లేదా అనేది ట్రయల్ బ్యాలెన్స్ చూస్తాం. ఓకే, ఫర్ ది రిపోర్ట్ ఇది కూడా ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్ ఇది. సో ఇది వచ్చేసి అంత ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇదంతా. ఓకే, ఇది కాదు, ఇది కంట్రోలింగ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. దీంట్లో ఇది కొద్దిగా డెప్త్ ఉంటుంది కంట్రోలింగ్లో. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్లో దీంట్లో ఏరియాస్ ఉంటాయి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఓకే, తర్వాత అకౌంట్స్ పేబుల్, అకౌంట్స్ రిసీబుల్, తర్వాత అసెట్ అకౌంటింగ్, తర్వాత క్లోజింగ్ ఉంటుంది. స్పెసిఫిక్ టాపిక్ అని కాదు కానీ బట్ ఎంట్రీస్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అంటారు. బ్యాంకింగ్ ఉంటుంది. ఇది ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించింది. మీరు కంట్రోలింగ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ తీసుకున్నారనుకోండి, కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఉంటుంది, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ ఉంటుంది, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఉంటుంది, ఇంటర్నల్ ఆర్డర్ వింటున్నారా సార్? ఇంటర్నల్ ఆర్డర్ అకౌంటింగ్ ఉంటుంది, కోపా ఉంటుంది, మెటీరియల్ లెడ్జర్ ఉంటుంది. ఇదంతా కొద్దిగా ఇది ఏంటంటే కొద్దిగా ఇది లిటిల్ ఇంటర్ప్రిటేషన్ లెవెల్, అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిలేటెడ్ ఏరియాస్ ఇవి కంట్రోలింగ్లో.
ఇది మాత్రం ఈ ఏరియాస్ వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్. మోస్ట్ ఆఫ్ ది అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీరు మీ కంపెనీకి చేసే ప్రతి ట్రాన్సాక్షన్, మీరు గూడ్స్ కొనుక్కున్నా కానీ గూడ్స్ అమ్మినా కానీ, సో ప్రతి ఒక్క బిజినెస్ ట్రాన్సాక్షన్ మీకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రావాల్సిందే. ఓకే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రావాల్సిందే. అంటే యూఆర్ గోయింగ్ టు అప్డేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూసారు, ప్రతి ఒక్కటి జిఎల్ అకౌంట్ కింద క్రియేట్ చేసుకుంటాం. ఎక్స్పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేషనరీ, సపోజ్ వేజెస్ కానివ్వండి, లేదా పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్ అనుకోండి. ఓకే, ఇంకా ఎక్స్పెన్సెస్ మీరు చెప్పండి నార్మల్గా. రెంట్ ఎక్స్పెన్సెస్, రైట్, పవర్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇవన్నీ ఎక్స్పెన్సెస్లు వస్తాయి దీంట్లో. అంటే బేసికల్గా ఎక్స్పెన్సెస్ అన్నీ ఇవి ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఒక కంపెనీకి ఏదైనా టిపికలీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకున్నారనుకోండి, డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ అప్డేట్ అవుతాయి. నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, మీరు ఏ సెక్టర్ కన్నా ఖచ్చితంగా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మీరు ఏదైనా కంపెనీ పెడితే మీ కంపెనీకి కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే, అసెట్స్ అండ్ లైబిలిటీస్ అంటే ఇక్కడ అసెట్ అకౌంటింగ్లో వస్తుంది. అది మీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ఉంటాయి? ఫర్నిచర్ ఫిట్టింగ్స్ అసెట్, తర్వాత కంప్యూటర్స్, వెహికల్స్, తర్వాత ప్లాంట్ అండ్ మెషినరీ. మీరు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మెయింటైన్ చేస్తారు కదా, సో అవన్నీ మీ అసెట్స్ కదా, ప్లాంట్ అండ్ మెషినరీ. ఇంకా లైబిలిటీస్కి వెళ్ళినారు అనుకోండి, లైబిలిటీస్ ఏమొస్తాయి మనకి లైబిలిటీస్లో? చెప్పండి. క్యాపిటల్ వస్తుంది. మీరు బిజినెస్ పెట్టాలంటే ఖచ్చితంగా లోన్ తీసుకొస్తారు కదా, లోన్స్. సో ఎగ్జాంపుల్ ఇది లోన్స్, మార్టిగేజ్ లోన్స్ కానీ, లైబిలిటీస్, షేర్ క్యాపిటల్ కానీ, ఇవన్నీ క్యాపిటల్ మొత్తం ఇలాంటి అన్ని ప్రొవిజన్స్ కానీ ఇవన్నీ మనకి దీంట్లో వస్తాయి. దీంట్లో మన లైబిలిటీస్లో వస్తాయి. ఓకే, ఇక్కడ రాయకుండా రాస్తాను ఇక్కడ. అసెట్స్ అంటే ఇంకా మీకు సింపుల్, మీ హ్యాండ్లో ఏముంటుంది సార్? మీ ఆస్తి ఉంటుంది, మీ క్యాష్ ఉంటుంది, మీ బ్యాంక్లో ఉన్న క్యాష్ అకౌంట్ అమౌంట్, ఇదంతా మీ ఆస్తులు కదా, రైట్. వీటి రెండు రకాలు ఉన్నాయి అసెట్స్. ఎక్కడైతే మనం ఒక అసెట్, ఎగ్జాంపుల్ మీరు ఒక బైక్ కొనుక్కున్నారు, దాని వాల్యూ పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అది వాల్యూ పడిపోతుందో దాన్ని యాక్చువల్ అసెట్, దాన్ని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఎనీ అసెట్ విచ్ డిక్రీజెస్ ద వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ డిప్రిసియేషన్. అంటే అసెట్ యొక్క వాల్యూ పడిపోతుందని మనం డిప్రిసియేషన్ అంటాం అకౌంటింగ్ లాంగ్వేజ్లో. ఓకే, ఆ అకౌంటింగ్ లాంగ్వేజ్లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అందుకే ఏరియా ఒక పర్టికులర్ అసెట్ అకౌంటింగ్లో మేము అసెట్స్ పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే యూఆర్ యూజింగ్ అసెట్స్ డైలీ. బికాస్ ఆఫ్ యూజింగ్ డైలీ వాట్ హ్యాపెన్స్, ద వాల్యూ ఆఫ్ యువర్ అసెట్ విల్ గెట్ డిక్రీస్ డే బై డే. మీరు కంప్యూటర్ మిషన్స్ ఉంటాయి, రైట్, వెహికల్ ఉంది, ప్లాంట్ అండ్ మెషినరీ. టిపికలీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ప్లాంట్ మెషినరీస్ ఉంటాయి, రైట్. సో వాటి యొక్క వాల్యూ పడిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్. కరెంట్ అసెట్స్ వచ్చి ఇక్కడ కరెంట్ అసెట్స్ రాశాను, క్యాష్ అండ్ బ్యాంక్, అవి కరెంట్ అసెట్స్. అవి ఎప్పుడు వాల్యూ పడిపోదు, అండ్ ఐ మీన్ ఇట్ ఈస్ లైక్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఫిక్స్డ్ అసెట్స్. సో ఇవి అసెట్స్ గురించి జస్ట్ బేసిక్ డెఫినేషన్ చెప్తున్నాను. అసెట్స్ విచ్ ఆర్ ఇంటూ 2 categories. వన్ ఈస్ ఫిక్స్డ్ అసెట్స్, వన్ ఈస్ కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ లైక్ వేర్ యువర్ ద వాల్యూ ఆఫ్ ద అసెట్ విల్ గెట్ డిక్రీస్. కరెంట్ అసెట్స్ అనేది క్యాష్ అండ్ బ్యాంక్ ఇవి వస్తున్నాయి. ఇంకా ఎక్స్పెన్సెస్, యాజ్ ఐ మెన్షన్డ్, ఎనీ ఎక్స్పెన్సెస్ విచ్ యూ బుక్, అంటే మీ కంపెనీకి మీరు పెట్టే ఖర్చులు అన్ని ఎక్స్పెన్సెస్. ఈవెన్ సాలరీ, కంపెనీకి ఏం ఎక్స్పెన్సెస్ ఉంటాయి సార్? సాలరీస్ ఉంటుంది, రైట్. సాలరీస్ ఆల్సో ఇస్ అన్ ఎక్స్పెన్స్. సో ఆల్ ది ఎక్స్పెన్సెస్ బిలాంగ్స్ టు ది కంపెనీ, ఇట్ విల్ బి డెఫినెట్లీ అప్డేటెడ్ అండర్ ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ మీకు ఇవన్నీ చెప్పాను చూసారా, ఇవన్నీ నథింగ్ బట్ జిఎల్ అకౌంట్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి ఒక ఐడెంటిఫికేషన్, యూనిక్ జిఎల్ అకౌంట్ రాయాలి, డిఫైన్ చేయాలి సిస్టంలో. ఇంత మటుకు అర్థమైందా సార్ మీకు? ఇంత మటుకు అర్థమైందా? ఇంత మటుకు కొంచెం మీరు ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాను అంటారా? సరే, ఇక్కడ మీకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ ఏంటంటే వేర్ యూ మెయింటైన్ ద అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే, దీంట్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం ఫైనాన్షియల్ అకౌంటింగ్లో. ఇప్పుడు నేను కంపెనీ పెట్టాను, నేను కంపెనీలో నాకు ఖచ్చితంగా ఖర్చులు జరుగుతూ ఉంటాయి, ఆదాయం ఉంటుంది, ఖర్చులు ఉంటాయి. సో నేను ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకు? నేను గవర్నమెంట్ చూపించుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి, తర్వాత ట్యాక్స్ అథారిటీ చూపించాలి. ఓకే,
సో సన్ క్రెడిటర్స్ మన క్రెడిటర్స్కి చూపించాలంటే ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే నేను ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి రా మెటీరియల్స్ కొనుక్కుంటాను ఒక వెండార్స్ నుంచి బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైట్ మిగతా కంపెనీస్ నుంచి మెటీరియల్స్ కొనుక్కుంటాను. సో వాళ్ళు కూడా మన కంపెనీ ఒక చూస్తారు కదా, మనకు అంత ఈజీగా మనకు అంత ఈజీగా మెటీరియల్ సబ్మిట్ చేయరు, మెటీరియల్స్ ఇవ్వరు కదా. మన గుడ్ విల్ ఏంటిది, కంపెనీ ఒక డెఫినెట్లీ కంపెనీ మంచి కంపెనీ కాదా, మన బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు, మన రిజల్ట్స్ ఇంతకుముందు ప్రాఫిట్స్ లాస్ వచ్చినాయి కంపెనీ మళ్ళీ రిటర్న్ పే చేస్తారా లేదా అని చూస్తారు. అందుకోసమే మన 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 కంపెనీ యొక్క అకౌంట్స్ పర్ఫార్మెన్స్ కూడా మనం అందరికి సబ్మిట్ చేయాలి. అది షేర్ హోల్డర్ కూడా అంతే. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు, ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు చూస్తారు కదా ఫండమెంటల్స్ బాగున్నాయా లేదా, కంపెనీ ప్రాఫిట్లో నడుస్తుందా లేదా, లాస్లో నడుస్తుందా లేదా, అసలు లాస్లో ఉందా కంపెనీ, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనాలిసిస్ చేస్తాం. ఏ బేసిస్లో అనలైజ్ చేస్తారు, అకౌంట్స్ బేసిస్లో అనలైజ్ చేస్తారు. మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే తెలుస్తుంది కదా ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అనేది. సో అదంతా అవన్నీ ఖచ్చితంగా, అంటే అందుకోసం కంపల్సరీ ప్రతి కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్ కంపల్సరీ, అందుకే అక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ సార్, యూ హ్యావ్ టు మెయింటైన్ ది అకౌంట్స్. ఎండ్ ఆఫ్ ది డే మన కంపల్సరీ ఈ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి, ప్రాఫిట్ లాస్, బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్. ఓకే. యాక్చువల్గా ఓకే, ఇప్పుడు మాకు ఏముంటుందంటే ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ రిపోర్ట్ ఉంటుంది అనమాట. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ రిపోర్ట్ లో ఏసీ డోకా నుంచి డేటా ఫ్లో అవుతుంది మనకి సోర్స్. అది ఓకే. మీరు ఇంకా మీరు ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఈ డేటా ఉంది చూసారా, ఇప్పుడు మేము ఎలా ప్రాసెస్ చేస్తామంటే మీకు చెప్తాను ఒకటి చూడండి. నేను బేసిక్కి వెళ్తున్నాను. ఓకే, మీరు ట్రాన్సాక్షన్స్కి వెళ్ళిపోయారు, మీరు టేబుల్ లెవెల్కి వెళ్ళిపోయారు, మీకు చెప్తాను టేబుల్స్ కూడా. లేదు, ఓవర్ వ్యూ చెప్తున్నా మాకు ఇట్లా బీడబ్ల్యూ సైడ్ ఎలా ఉంటుంది అంటే నేను అంతా వెళ్ళట్లేదు, నాకు కూడా ఎక్కువ ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు ఎట్లా రిపోర్ట్స్ ఉంటాయంటే ఇప్పుడు S4 ఇప్పుడు మీరు అన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ రిపోర్ట్ ఉంటుంది మాకు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏసీ డోకా ఫీడింగ్ డేటా టేబుల్. అయితే ఆ ఏసీ డోకాలో మాకు రెండుగా వాడు డిఫరెన్షియేట్ చేస్తాడు, ఒకటి బ్యాలెన్స్ షీట్, ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్. అయితే ఇప్పుడు నాకేం తెలిసిందంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో మనకి ఆ ఎక్స్పెన్సెస్ ఏమి ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ లో మనకి ఇప్పుడు OBD4 అనేది అకౌంట్ గ్రూప్స్. ఖచ్చితంగా ప్రతి కంపెనీ వాళ్ళ అకౌంట్స్ పేరు డిఫైన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక డిఫైన్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ AM, అమెజాన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఒక డిఫైన్ చేశాను. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటంటే అంటే అకౌంట్స్ GL అకౌంట్స్ని మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం. అంటే మన ఎన్ని రకాలు ఉన్నాయి, మామూలు యూజువల్లీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి, ఇవన్నీ ఇది అకౌంట్ గ్రూప్స్, GL అకౌంట్ గ్రూప్స్. ఇక్కడ మేము డిఫైన్ చేసుకుంటాం ఈ ఎక్స్పెన్సెస్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి, మొత్తం డిఫరెంట్ GL అకౌంట్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఇది గ్రూప్. ఓకే, దాని తర్వాత ఇక్కడ నంబర్ ఏం చేసుకుంటాం, ఈ నంబర్ ఇప్పుడు 1000 to 2000 అంటే ఐ కెన్ క్రియేట్ 1000 GL అకౌంట్స్ ఫర్ దిస్ కాంబినేషన్, ఫర్ దిస్ అసెట్స్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అసెట్స్కి నేను ఏం చేశానంటే 1000 to 1199. సో ఐ కెన్ క్రియేట్ ఆల్మోస్ట్ 1000 అసెట్ అకౌంట్స్. 1000 ఇక్కడ 3000 to 9000 ఎక్స్పెన్స్ అకౌంట్స్ డిఫైన్ చేసుకోగలుగుతాను, 1000 ఇన్కమ్స్ అకౌంట్ డిఫైన్ చేసుకోగలుగుతాను. సో బేసికలీ దిస్ GL అకౌంట్ గ్రూప్స్ బిలాంగ్స్ టు ది GL అకౌంట్స్. వీ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీస్. ఓవరాల్ అకౌంటింగ్లో మీరు ఏం చూసుకున్నా కానీ మీ ఆస్తులు, అప్పులు, ఖర్చులు, ఆదాయం 4 ఉంటాయండి. మీరు ఏమైనా కంపెనీ పెడితే మీరు ఇవి 4 కాకుండా ఇంకేమైనా ఉంటాయి చెప్పండి? ఏముండవు. కాకపోతే ఎక్స్పెన్స్ అనగానే ఎక్స్పెన్స్ ఒకటే, ఎక్స్పెన్సెస్లో చాలా వస్తాయి, శాలరీస్ రావచ్చు, వేజెస్ రావచ్చు, స్టేషనరీ రావచ్చు, ఇంటర్నెట్ ఎక్స్పెన్సెస్ రావచ్చు. ఇప్పుడు మీ ఇంట్లోనే తీసుకోండి, మీ అన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ ఉంటాయి, మనకు ఆదాయం కూడా ఉంటుంది, మనకి ఇన్కమ్, శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ ట్రైనింగ్. ఇప్పుడు నేను ట్రైనింగ్స్ ఇస్తాను, నాకు ఇన్కమ్ ఫ్రమ్ ట్రైనింగ్, నేను సపోర్ట్ చేస్తాను, ఇన్కమ్ ఫ్రమ్ సపోర్ట్. సో దట్ బిలాంగ్స్ టు సపోర్ట్. లైబిలిటీస్ డెఫినెట్లీ నేను లోన్ తీసుకున్నాను కాబట్టి నేను లైబిలిటీ ఉన్నాను కంపెనీస్కి, అంటే లోన్ కంపెనీస్కి. సో ఐ హ్యావ్ టు పే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైబిలిటీ. లోన్ అంటే లైబిలిటీ, సంథింగ్ విచ్ యు ఆర్ గోయింగ్ టు పే అదర్ పీపుల్. అసెట్స్, ఆస్తులు, మనకున్న ఆస్తులు, కారు కావచ్చు, బైక్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, మెషినరీ కావచ్చు, చాలా ఉంటాయి. సో బేసికల్గా ఇవి గ్రూప్స్ మాత్రమే. అకౌంటింగ్ మొత్తం ఇక్కడిక్కడ తిరుగుతుంది మీకు. ఇంకా ఇప్పుడు ఏదైనా వాల్యూ, ఇప్పుడు సపోజ్ ఎక్స్పెన్సెస్ అన్నాను, సపోజ్ నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని ప్రొవిజన్స్ కొనుక్కున్నాను, రైట్? సో ప్రొవిజన్స్ అంటే అంటే ఏమన్నా ప్రొవిజన్స్, మీకు పప్పులు ఏమన్నా ప్రొవిజన్స్ కొనుక్కున్నారు. సో డెఫినెట్లీ ఐ నీడ్ టు బుక్ దట్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మెయింటైన్ చేస్తాను ప్రొవిజన్స్ అనేది. అది ఒక ఎక్స్పెన్స్ కింద ఒకటి క్రియేట్ చేసుకుంటాను నేను. 3000 ప్రొవిజన్ ఎక్స్పెన్స్ అని క్రియేట్ చేస్తాను. లేదా నేను నా కింద ఒక ఇద్దరు ఉన్నారు, శాలరీస్ ఇస్తున్నాను,
ఎక్స్పెన్సెస్ సాలరీడ్ ఎంప్లాయీ, నేను సాలరీస్ అనేది ఒకటి అకౌంట్ క్రియేట్ చేస్తాను. సాలరీస్ అనేది ఇక్కడ చూసారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఇది కొద్దిగా చూడండి ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు టేబుల్ లెవెల్స్కి వెళ్తున్నారు కదా. సో ఎస్సీ 16 సారీ నాట్ టేబుల్, ఇప్పుడు మేము ఇక్కడ డిఫైన్ చేస్తాం సార్, FS00లో జిఎల్ అకౌంట్స్ ఇక్కడ డిఫైన్ చేస్తాం. మీరు ఒకసారి ఇక్కడ ఇంత అంటే నాకు ఐడియా లేదు ఇది కంప్లీట్ గా ఫంక్షనాలిటీ అది రైట్, ఫంక్షనల్ ఇది ఫంక్షనాలిటీ, బట్ మీకు ఇంత డెప్త్ అవసరం లేదు, జస్ట్ హై లెవెల్ చెప్పేసాను అకౌంట్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తాము అని చెప్తున్నాను. ఓకే దట్స్ ఫైన్. అంటే నాకు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే చార్ట్ అకౌంట్ గ్రూప్ ఉంది కదా, ఈ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అంటే అసలు ఏంటి, ఈ చార్ట్ అకౌంట్స్ అంటే ఏంటి నాకు ఐడియా లేదు కాబట్టి నేను అడుగుతున్నాను. నాకు ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి. అర్థమైంది సార్, అర్థమైంది. మీరు అనేది డెఫినేషన్ అడుగుతున్నారు అసలు అది ఏంటిది అనేది, రైట్? ఈ చార్ట్ అకౌంట్స్ దానికి అకౌంట్ గ్రూప్స్. సరే, ఇప్పుడు ఇంత మట్టుకు కొద్దిగా హై లెవెల్ అర్థమైంది కదా మీకు, రైట్? ఇప్పుడు వచ్చేసేయండి మామూలుగా ఎస్ఏపీ. ఇప్పుడు మీరు కంపెనీ, ఇప్పుడు సపోజ్ టాటా పవర్ ఉంది, అవునా, కంపెనీ ఉంది. సో టాటా ఆటోమొబైల్స్ ఉంది. ఈ కంపెనీస్ని ఇప్పుడు ఈ ఎస్ఏపీ దీనికి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, దీని ఎస్ఏపీ దీనికి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, రైట్? మరి టాటా గ్రూప్ కూడా ఉంది కదా సార్, మరి 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 ఇది ఎక్కడ వస్తుంది ఎస్ఏపీలో? సో మీరు అకౌంట్స్ అనేది ఈ లెవెల్లో మెయింటైన్ చేస్తాం కాబట్టి వీటిని ఎస్ఏపీలో ఏమని డిఫైన్ చేస్తారు? కంపెనీ కోడ్ కింద డిఫైన్ చేస్తాం. సో కంపెనీ కోడ్ బేసికల్లీ వేర్ యూ జనరేట్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఈ లెవెల్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేస్తాం కంపల్సరీగా. గాట్ ఇట్? అర్థమైంది సార్? ఇది ఈ లెవెల్ అంటే మనము ఒక దీన్ని లీగల్ ఎంటిటీ అంటారు, వీటిని లీగల్ ఎంటిటీస్ అంటాం. ఓకే, లీగల్ ఎంటిటీస్ అంటాం. అంటే మీరు అకౌంట్స్ ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. సో మెయింటైన్ చేయనే కాదు, గవర్నమెంట్కి మనం రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయాలి. అది ట్యాక్స్ రిపోర్ట్సే కావచ్చు, స్టేట్ రిపోర్ట్స్ కావచ్చు, ఏదైనా రిపోర్ట్స్ కావచ్చు. దానే రిపోర్ట్స్ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వస్తాయి. మీరు అన్నారు చూసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ బేసిస్లో డిఫైన్ చేస్తాం? ఈ బేసిస్లో డిఫైన్ చేస్తాం. సో నేను పోస్ట్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ దీనికి ఎగెన్స్ట్గా పోస్ట్ చేస్తాను. దీనికి ఒక ఐడెంటిఫికేషన్ పెడతాను, 2000 అని, 4 డిజిట్ క్యారెక్టర్ ఇది, 3000 పెట్టుకుంటాను. సో నేను ఇప్పుడు సపోజ్ ఇప్పుడు టాటా పవర్ కంపెనీ వాడు HR డిపార్ట్మెంట్లో కొద్ది ఖర్చు అయింది. ఏం ఖర్చు అయింది? మన రిక్రూట్మెంట్కి ఖర్చు అయింది, ట్రైనింగ్ కోసం ఖర్చు అయింది, రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్. సో టాటా పవర్లో ఒకటి ఎక్స్పెన్సెస్ బుక్ చేస్తాం అక్కడ, రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కోసం ఒక 10,000 ఖర్చు అయింది అని. సో అక్కడ రిక్రూట్మెంట్ అనే ఎక్స్పెన్సెస్ డిఫైన్ చేస్తాను. అది ఎగెన్స్ట్ దేనికి ఎగెన్స్ట్గా పోస్ట్ చేస్తాను? ట్రాన్సాక్షన్ డేట్ అప్డేట్ అవుతుంది, దీనికి ఎగెన్స్ట్గా ట్రాన్సాక్షన్ డేట్ అప్డేట్ అవుతుంది. ఓకే, సో అలా డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది. క్లియర్? ఇంత మటుకు క్లియరా సార్? ఓకే సార్. ఓకే, సో ఐ డోంట్ నో మీరు క్యాచ్ చేస్తున్నారో లేదో నాకు తెలీదు. ఇదంతా కంప్లీట్ అకౌంటింగ్ టర్మ్స్లో ఉంది, అకౌంటింగ్ పర్స్పెక్టివ్లో ఉంటుంది ఇదంతా. అర్థమవుతుంది. ఇప్పుడు నేను అందుకే ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా, సింపుల్ ఎగ్జాంపుల్స్. సో మీరు అకౌంట్స్ ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తారనేది దాన్ని బట్టి మనం ఎస్ఏపీలో క్రియేట్ చేసుకుంటాం కంపెనీ కోడ్, లీగల్ ఎంటిటీ. మీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎస్ఏపీలో మేము డిఫైన్ చేస్తాం, కంపెనీ కోడ్తోనే స్టార్ట్ చేస్తాం కంప్లీట్. నేను ఇంకా మీకు అక్కడికి వెళ్తాను. మేము ఫస్ట్ స్టార్ట్ చేసేది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్తో స్టార్ట్ చేస్తాం. డెఫినేషన్ ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ కంపెనీ, ఇది కాదు, ఇది ఎడిట్ కాపీ డిలీట్ కంపెనీ కోడ్, ఇది చెప్పాను చూసారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కంపెనీ కోడ్ డిఫైన్ చేశాను, ఇవన్నీ కంపెనీస్. ఈ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం ఈ లెవెల్లో మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు నేను డిఫైన్ చేసింది అమెజాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఖర్చులు అన్నీ దీనికి సంబంధించిన ఇదే పేరుతో ట్రాన్సాక్షన్ డేటా పోస్ట్ చేస్తాం, డేటా అప్డేట్ అవుతుంది టేబుల్స్లో. మీరు అన్నట్టు ఏసీడాక్ టేబుల్, బీకేపీఎఫ్ టేబుల్, అన్ని టేబుల్స్లో అప్డేట్ అవుతుంది. నేను ఏదైనా ట్రాన్సాక్షన్ డేటా అప్డేట్ చేస్తే అది ఖర్చులు కావచ్చు, ఏదైనా కావచ్చు, దీనికి సంబంధించిన డేటా దీంట్లోనే అప్డేట్ చేస్తాను. సో ఇది కంపల్సరీ. ఇదే లెవెల్లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేస్తాం. ప్రాఫిట్ లాస్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్ కావచ్చు, ట్రయల్ బ్యాలెన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఎనీ రిపోర్ట్ విల్ బి జనరేటెడ్ అగేన్స్ట్ దిస్ లెవెల్. ఓకే, ఈ లెవెల్లో జనరేట్ చేస్తాం. దిస్ ఇస్ ఇంకోటి. ఇక్కడ ఇప్పుడు మీకు ఎస్ఏపీలో ఇక్కడ స్మాల్ కన్ఫ్యూజన్ అవుతారు అందరూ.
దీన్ని అంత కన్సిడర్ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది కంపెనీ కోడ్ మెయిన్, ఇది లీగల్ ఎంటిటీ. ఈ లెవెల్లో మనం మెయింటైన్ చేస్తాం అకౌంట్స్, ఈ లెవెల్లో కాదు, ఇది కాదు. ఇది ఎందుకంటే ఇది ఇండివిజువల్ ట్రేడింగ్ పార్ట్నర్. అంటే ఇప్పుడు మామూలుగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టాటా పవర్ వాడు వీడి బదులుగా ఈ కంపెనీ బదులుగా ఈ వీడు పేమెంట్ చేసుకుంటాడు, లేదా వీడి బదులుగా వీడు పేమెంట్ చేస్తాడు. అలాంటి సిచ్యుయేషన్లో మేము ఇది డిఫైన్ చేసుకుంటాం, డిఫైన్ కంపెనీ అనేది. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం? క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. అంటే వీడి బదులుగా వీడి పేమెంట్ చేయడం కానీ, వీడి బదులుగా వీడి ఇన్వాయిస్ చేయడం కానీ, వీడి పర్చేజ్ చేయడం కానీ, వాటిని క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్. సో దీన్ని ఎస్ఏపిలో ఈ లెవెల్ని మేము ఏమంటాం అంటే కంపెనీ అంటాం. ఈ లెవెల్ ఏమంటున్నాం మనం? ఇందాక ఏం చెప్పాను సార్, ఈ లెవెల్ ఏం క్రియేట్ చేస్తాం మనం? కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. ఇది క్లియర్ సార్? ఇది ఫస్ట్, ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి మరి ఈ రెండింటికి లింక్ ఉండాలా వద్దా? అసలు ఈ టాటా ఆటోమొబైల్స్ టాటా గ్రూప్ వాడిది కాదని తెలుసుకోవడానికి మేము ఈ రెండింటికి లింక్ చేస్తాం అసైన్మెంట్ అనేది. అసైన్మెంట్ కంపెనీ కోడ్ టు కంపెనీ ఇలా డిఫైన్ చేసుకుంటాం. ఇది అర్థమైందా సార్? ఈ 3 స్టెప్స్. ఇది ఒక స్టెప్ అప్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను క్వశ్చన్, 4th తీసుకోండి. ఇప్పుడు మన ఇండియాలో అకౌంట్స్ ఎప్పటి నుంచి ఎక్కడ మెయింటైన్ చేస్తారు? మన ఇండియాలో అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు కదా, ప్రతి కంపెనీ మెయింటైన్ చేస్తుంది అకౌంట్స్. అది అసలు మన ఇండియాలో ఫైనాన్షియల్ క్యాలెండర్ ఏంటిది? అంటే ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ మెయింటైన్ చేస్తాం? మనది ఏప్రిల్ టు మార్చ్. ఎగ్జాక్ట్లీ, ఎక్సలెంట్. ఏప్రిల్ టు మార్చ్ అన్నారు. సో మన దాన్ని ఏమంటారు అంటే ఏప్రిల్ టు మార్చ్. దీని ఏమంటారు? ఫైనాన్షియల్ ఇయర్ అంటారు, అవునా? అవును. బట్ ఇది ఎస్ఏపీలో ఏమంటాం తెలుసా? దీన్ని ఫిజికల్ ఇయర్ అంటాం. ఓకే, దీన్ని ఫిజికల్ ఇయర్ అంటాం ఎస్ఏపీలో ఇది. అలాగే మరి ఇది ఇండియాలో అవుతుంది. ఇది ఏప్రిల్ టు మార్చ్ ఇండియాలో. మరి మిగతా కంట్రీస్లో, యుఎస్లో ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ, జనవరి టు డిసెంబర్. సో ఇది తెలియాలి మనకి. ఫైనాన్షియల్ ఇయర్ అంటే నథింగ్ బట్ ఎస్ఏపీలో మనం ఫిజికల్ ఇయర్ అంటాం. మామూలు జనరల్ టర్మ్స్లో ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఓకే, జనరల్స్లో ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఎస్సీపీలో మాత్రం ఫిజికల్ ఇయర్ అంటాం. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఫైనాన్షియల్ ఇయర్ మెయింటైన్ చేస్తారు. సో అది ఎక్కడ డిఫైన్ చేస్తారు? మీకు ఇంపార్టెంట్ చెప్తున్నాను, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను, అర్థం చేసుకొని ట్రై చేయండి. గ్లోబల్ సెట్టింగ్స్లో లెడ్జర్స్, ఇక్కడ ఫిజికల్ ఇయర్, ఇక్కడ చూసారా ఇక్కడ ఫిజికల్ ఇయర్. అయితే మనం స్పెసిఫిక్గా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎస్ఏపీ వాడు ఆల్రెడీ డిఫైన్ చేసేసాడు. V3 తీసుకోండి, V3 ఫైన్. సో ఇక్కడ చూసారా, ఏప్రిల్ టు మార్చ్ అనేది ఇచ్చేసాడు. స్పెషల్ పీరియడ్స్ గురించి మీకు చెప్తాను. ఏప్రిల్ టు మార్చ్ ఇచ్చేసాడు. కొద్దిగా మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తున్నట్టుంది. ఏప్రిల్ టు మార్చ్ ఇచ్చేసాడండి. సో ఏప్రిల్ టు మార్చ్ మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే యాక్చువల్లీ మనది ఎప్పుడు స్టార్ట్? ఏప్రిల్ అనేది ఏ పీరియడ్లో వస్తుంది? మనకి క్యాలెండర్ వైజ్లో ఫస్ట్ పీరియడ్ అవుతుందా కదా? ఇది ఏప్రిల్ మనది ఫస్ట్ పీరియడ్. ఏప్రిల్ ఫైనాన్షియల్ పీరియడ్ ఏంటి? ఫస్ట్ పీరియడ్ కదా. ఏప్రిల్ ఇస్ ఫస్ట్ పీరియడ్, మే సెకండ్ పీరియడ్, జూన్ థర్డ్ పీరియడ్. మన ఫైనాన్షియల్ పీరియడ్స్ ఇవన్నట్టు. ఫైనాన్షియల్ పీరియడ్ వచ్చేసి ఫస్ట్ ఏప్రిల్, సెకండ్ పీరియడ్ ఫైనాన్షియల్ పీరియడ్ థర్డ్, ఫైనాన్షియల్ పీరియడ్ ఫోర్త్, ఫైనాన్షియల్ పీరియడ్ 5. బట్ క్యాలెండర్ వైజ్ చూసుకుంటే ఏప్రిల్ 4th కదా, ఏప్రిల్ మంత్. సో 4th అనేది ఇలా రాసుకుంటూ వెళ్ళాడు అన్నట్టు. వాడు సిస్టమ్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వేరియంట్స్ ఇచ్చేసాడు ఎస్ఏపీ వాడు. మనం చేసేదంటే ఏం లేదు, జస్ట్ కాపీ చేసుకోవడం. ఈ వేరియంట్ కాపీ చేసుకుంటాం, మనం ఒక ఐడెంటిఫికేషన్ పెట్టుకుంటాం 2 క్యారెక్టర్ వాడిది. అదే అండి, దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్లో డిఫైన్ చేస్తాం అంతే, ఇంతకంటే మీకు ఏం అవసరం ఉండదు. ఓకే, సో ఇది ఫైనాన్షియల్ ఇయర్. మళ్ళీ సిస్టమ్కి ఎలా తెలుస్తుంది? సిస్టమ్కి ఇది ఈ కంపెనీ కోడ్ టాటా పవర్ అనేది ఇది వాడుతుందా ఎలా తెలుస్తుంది? దానికి మళ్ళీ అసైన్ చేస్తాం. మళ్ళీ ఫిజికల్ వేరియంట్ టు కంపెనీ కోడ్కి అసైన్ చేస్తారు. అప్పుడు సిస్టమ్కి అర్థమవుతుంది. ఇదంతా ఫిజికల్ ఇయర్ పార్ట్ సార్. ఇది మీకు లీగల్ ఎంటిటీ పార్ట్. ఓకే, ఇది ఫిజికల్ ఇయర్ పార్ట్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్నారు కదా, నెక్స్ట్ వచ్చేసి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటారు దీన్ని.
పోస్టింగ్ ఇప్పుడు మీరు మనకి మొత్తం ఎన్ని ఉంటాయి సార్ పోస్టింగ్ పీరియడ్స్లో? అంటే సారీ, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని పీరియడ్స్ ఉంటాయి మొత్తం? 12. ఎస్, వెరీ గుడ్. సో 12 అనేది 12 పీరియడ్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటారు అంటే సిపిలో మీకు 12 నార్మల్ పీరియడ్స్ అంటారు. ఓకే, 4 స్పెషల్ పీరియడ్స్. సో 12 నార్మల్ పీరియడ్స్ మీకు తెలుసు, ఏప్రిల్ ఫస్ట్ పీరియడ్, మే సెకండ్ పీరియడ్, అలా పోతుంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు 12th పీరియడ్ అవుతుంది. మరి ఈ 4 స్పెషల్ పీరియడ్స్ ఏంటి? సింపుల్. యాక్చువల్లీ మీరు మన అకౌంట్స్ ఎవరు ఆడిట్ చేస్తారు? చార్టెడ్ అకౌంట్ ఇస్తే వాడు ఆడిట్ చేసుకుంటాడు, రైట్? సో ఎవ్రీ కంపెనీ అకౌంట్స్ ఖచ్చితంగా ఆడిటింగ్ జరుగుతుంది. సో ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చేసేది ఉంటే ఎస్ఏపి వాళ్ళు ఏం చేస్తారంటే, మన ఎఫ్ఐ అకౌంటింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ స్పెషల్ పీరియడ్స్ ఓపెన్ చేసి మన అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు అన్నట్టు. ఏదన్నా సపోజ్ తప్పు ఎంట్రీస్ చేశారు, లేకపోతే రాంగ్ ఎంట్రీస్ చేశారు, రాంగ్ ఎంట్రీస్ కానీ, లేకపోతే ప్రొవిజన్ ఎంట్రీస్ చేయడం కానీ ఇయర్ ఎండ్లో చేస్తారు అన్నట్టు. ఈ అడ్జస్ట్మెంట్స్ ఆడిటింగ్ అయిన తర్వాత మన రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్కి పోస్ట్ చేస్తారు, అడ్జస్ట్మెంట్స్ చేస్తారు, ఎస్పెషల్లీ అకౌంటింగ్ పర్స్పెక్టివ్. ఓకే, సో ఈ అంటే డేటా ప్రాసెసింగ్ కోసం ఈ పీరియడ్స్. మళ్ళీ మీకు అడగచ్చు, మీరు ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అంటే నథింగ్ బట్ మీరు ఈ శాలరీస్ పోస్ట్ చేయడం, వేజెస్ పోస్ట్ చేయడం దాన్ని ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అంటాం. సో డేటా ప్రాసెసింగ్ అంతే కదా. ఇప్పుడు అకౌంట్ ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? ఎఫ్ఐ ఎండ్ యూజర్స్ డేటా పోస్ట్ చేస్తారు కదా, రైట్? హలో సతీష్, వింటున్నారా? ఎస్ ప్రమోద్ గారు, నేను ఇంటున్నాను, ఎందుకంటే ఇది రికార్డింగ్ కదా. పర్లేదు. సో ఇప్పుడు యాక్చువల్లీ ఎస్ఏపి అప్లికేషన్ దేనికి సార్? డేటా ప్రాసెసింగ్ కదా. సో ఎఫ్ఐ వాడు ఎఫ్ఐ రిలేటెడ్ డేటా ప్రాసెస్ చేస్తాడు, ఎస్డి కన్సల్టెంట్ ఎస్డి రిలేటెడ్ డేటా ప్రాసెస్ చేస్తాడు, వాడు ఎంఎం డేటా ప్రాసెస్ చేస్తాడు. ఎండ్ యూజర్ జాబ్ వేరు, కన్సల్టెంట్ జాబ్ వేరు, రైట్? బట్ వీఆర్ కన్సల్టెంట్స్. కానీ అక్కడ ఎండ్ యూజర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు డేటా ప్రాసెసింగ్ చేస్తారు. వాళ్ళు ఏం డేటా ప్రాసెస్ చేస్తారు? ఇదే డేటా ప్రాసెస్ చేస్తారు. ఎక్స్పెన్సెస్ పోస్ట్ చేయడం కానీ, ఇన్కమ్స్ పోస్ట్ చేయడం కానీ, అసెట్స్ పోస్ట్ చేయడం కానీ, బ్యాంక్ రిలేటెడ్ డేటా పోస్ట్ చేయడం కానీ, దట్ ఎండ్ యూజర్ పోస్ట్ చేస్తాడు, ఎఫ్ఐ ఎండ్ యూజర్. ఓకే, ఆ డేటా పోస్ట్ చేయడానికి ఈ పీరియడ్స్ ఓపెన్లో ఉండాలి. ఏప్రిల్ టు మార్చ్ వరకు పీరియడ్ ఓపెన్లో ఉంది. ఇప్పుడు కరెంట్ పీరియడ్ ఏంటిది సార్? అది నవంబర్ పీరియడ్లో ఉంది. సో నవంబర్ ఏ పీరియడ్ వస్తుంది? 8th పీరియడ్ వస్తుంది. 8th నార్మల్ పీరియడ్లో వస్తుంది. డిసెంబర్ 9th పీరియడ్లో వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th 12th 10th 11th 12th పీరియడ్కి వెళ్ళిపోతుంది. సో బేసికల్గా కరెంట్ మంత్లో డేటా ప్రాసెస్ చేయాలంటే 8th పీరియడ్ ఓపెన్ చేసి ఉంచాలి. నవంబర్ పీరియడ్లో పోస్ట్ చేయాలంటే. ఓకే, ఇదంతా జస్ట్ డేటా ప్రాసెసింగ్ కోసం ఈ పీరియడ్స్ ఓపెన్ చేసి డేటా ప్రాసెస్ చేస్తాం. ఇదంతా పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ గురించి అండి. ఇది సేమ్ మళ్ళీ మీరు కాపీ చేసుకుంటారు 7th. సిస్టమ్కి ఎలా తెలుస్తుంది అసలు ఏది వాడుతున్నాం అనేది? అందుకే మళ్ళీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని కంపెనీకి అసైన్ చేస్తారు. నేను పీవీ రాస్తున్నాను. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అసైన్మెంట్ టు కంపెనీ కోడ్. ఇది ఈ పార్ట్ అండి. ఇప్పుడు మెయిన్ దానికి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సార్ సతీష్ సార్, మీకు ఏదైనా అర్థం కాలేదు నన్ను ఆపేసేయండి, మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చెప్పండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఇది ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. అదే నథింగ్ బట్ అకౌంట్ గ్రూప్స్ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఇందాక చూపించింది ఫస్ట్ మీకు చూపించింది గ్రూప్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, మీ అకౌంట్ గ్రూప్స్ ఇవే అకౌంట్ గ్రూప్స్, అసెట్స్, లైబిలిటీస్, ఎక్స్పెన్సెస్ అన్నిటి అకౌంట్ గ్రూప్స్ కింద క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డెఫినేషన్ చెప్పాలి అంటే ఇట్స్ హైరార్కీ ఫర్ ది జిఎల్ ఆఫ్ అకౌంట్స్. హైరార్కీ ఏరియా ఫర్ జిఎల్ అకౌంట్స్, అంతే. క్లియరా సార్ ఇది? కానీ దీంట్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మీకు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇది మీకు జిఎల్ అకౌంట్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. మీరు డెఫినెట్ మీరు డేటా ఎక్స్ట్రాక్షన్లో ఉండాల్సి వస్తుంది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒకటి, తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒకటి, తర్వాత వచ్చేసి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒకటి,
ఓకే, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఇదైతే మనం ఖచ్చితంగా డేటా ట్రాన్సాక్షన్ అప్డేట్ చేయాలి. మనం అన్ని బిజినెస్కి సంబంధించిన డేటా మొత్తం ప్రాసెస్ చేస్తాం చూడు, దానికి ఇది మాత్రం మ్యాండేటరీ. ఖచ్చితంగా డేటా అప్డేట్ చేయాల్సిందే, మ్యాండేటరీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వేర్ యూ అప్డేట్ యువర్ అకౌంట్స్ ఫర్ ది డిఫరెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అదే మనం పోస్ట్ చేసేది ఫర్ డిఫరెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఆపరేటివ్ విచ్ ఇస్ అ మ్యాండేటరీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. కంపల్సరీ ప్రతి కంపల్సరీ ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేయాలి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకంటే గ్రూప్ పేర్లో ఉంది గ్రూప్. ఇఫ్ యూఆర్ యూజింగ్ మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్, మీరు మల్టిపుల్ వాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు మీకు టాటా పవర్ అమెరికాలో ఉంది, ఇండియాలో టాటా మొబైల్స్ ఉంది, డిఫరెంట్ ఎంటిటీస్ డిఫరెంట్ కంట్రీస్లో వాడుతున్నప్పుడు మీకు ఓవర్ కన్సోలిడేషన్ రిపోర్టింగ్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, వీటికి కూడా జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. కంట్రీ స్పెసిఫిక్, ఒకవేళ సపోజ్ మన ఇండియాలో స్పెసిఫిక్ జిఎస్టీ ట్యాక్స్ ఉంది, రైట్, ఓన్లీ మన కంట్రీ స్పెసిఫిక్ లేదు, మన కంట్రీలో ఒక స్పెసిఫిక్ రిపోర్టింగ్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, మీరు ఖచ్చితంగా రిపోర్ట్ కావాలి అన్నది అనుకోండి, అప్పుడు మనం కంట్రీ స్పెసిఫిక్ రిపోర్ట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. దీనికి ఎందుకంటే ఇది అంటే ఇది ఏమంటారు, దీని కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అంటారు. దీని కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. ఏం రిక్వైర్మెంట్స్? రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది, ఇంకేముండదు అక్కడ. రిపోర్టింగ్, ఇది కూడా రిపోర్టింగే. సో గ్రూప్ కన్సల్టేషన్ రిపోర్టింగ్ కోసం వాడతాం, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ కోసం వాడతాం. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నార్మల్గా ట్యాక్స్ తీసుకోండి. ఓకే, అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాను, ఇది ఎగ్జాంపుల్ ట్యాక్స్. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిఫైన్ చేసిన తర్వాత మళ్ళీ కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సి వస్తుంది. లేకుంటే సిస్టమ్కి తెలియదు కదా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు డిఫైన్ చేసాం అనేది. ఎవరికి డిఫైన్ చేశారు చార్ట్ ఆఫ్ అకౌంట్స్? సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టు కంపెనీ కోడ్కి లింక్ చేస్తాం ఖచ్చితంగా. అర్థమైందా సార్ ఇదంతా? ఇప్పుడు చెప్పండి సార్, దీంట్లో చెప్పండి నాకు. మీకు దీంట్లో మీరు రికార్డింగ్ మర్చిపోండి, లైట్ తీసుకోండి దాన్ని. మీకు అర్థం కాదు చెప్పండి, ఇంపార్టెంట్. ఇక్కడ ఖచ్చితంగా మీకు ఇవి తెలిసి ఉండాలి, అట్లీస్ట్ హై లెవెల్లో మీకు డెఫినేషన్ పర్స్పెక్టివ్ తెలిసి ఉండాలి. కంపెనీ కోడ్ ఏంటి, ఫైనాన్షియల్ ఫిజికల్ వేరియంట్ ఏంటి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి. ఓకే, ఇవన్నీ తెలిసి ఉండాలి. అంటే మీరు పోయి సిస్టంలో మీరేం చేయరు, జస్ట్ అట్లీస్ట్ ఒక మీనింగ్ అనుకోండి, మనం డిక్షనరీ మీనింగ్స్ అనుకోండి, అంతే. మీనింగ్ బై హార్ట్ చేసినట్టు. అది క్లారిటీలోనే ఉన్నాం ప్రమోద్ గారు, ఎందుకంటే మనం సిస్టమ్ లో ఏం చేయము, జస్ట్ కాన్సెప్ట్ తెలియాలా మీకు, కాన్సెప్చువల్ నాలెడ్జ్ కావాలి. బట్ ఇప్పుడు మీకు అర్థమైందా సార్ అసలు ఈ కాన్సెప్ట్ అర్థమైందా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు వాడుతున్నాం? మనకి రిక్వైర్మెంట్ మనకు ఖచ్చితంగా ఎస్ఏపీ పర్స్పెక్టివ్ ఖచ్చితంగా ఒకటి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మ్యాండేటరీగా వాడాల్సిందే ప్రతి కంపెనీ కోడ్. ఓకే, ఇక గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీరు టాటా పవర్, టాటా ఆటోమొబైల్స్ కాదు, బయట కంట్రీస్లో ఉంటాయి, మన ఇండియాలో ఉంటాయి, అన్ని టాటా ఎంటిటీస్ ఉంటాయి. వాడు అంటాడు, టాటా గ్రూప్ వాడు అంటాడు, నాకు కన్సల్టేషన్ రిపోర్టింగ్ కావాలి అంటాడు. అప్పుడు ఖచ్చితంగా గ్రూప్ కన్సల్టేషన్ ఏరియాలో కూడా మేము జీఎల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. అయితే ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒకటి, గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ ఒకటి. గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ అనకండి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ జిఎల్ అకౌంట్. ఈ మూడిటికి నాకు కొంచెం లేదు, మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 3 టైప్స్. ఇవి టైప్స్ మీరు కొద్దిగా వర్డ్స్ కన్ఫ్యూజ్ చేసుకోకండి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్న ఒకటే. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఆపరేటింగ్ అంటే కంపల్సరీ డైలీ మ్యాండేటరీగా మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ అప్డేట్ కావాల్సిందే. ఈజీఎల్లో వాల్యూస్, శాలరీస్ ఇస్తే శాలరీస్ రిలేటెడ్ వాల్యూ అప్డేట్ కావాల్సిందే. మీరు ఇంటర్నెట్ కోసం ఖర్చు పెడితే ఇంటర్నెట్ సంబంధించిన వాల్యూ అప్డేట్ కావాల్సిందే, కంపల్సరీ అప్డేట్ చేయాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిఎల్ అకౌంట్ ఉంది అనుకోండి, ఆ జిఎల్ అకౌంట్ కి సంబంధించిన దాంట్లో
కంపెనీ కోడ్ ఉంటది, దాని ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి కదా? యెస్. 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 ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు సరే మీరు అడగచ్చు జిఎల్ అకౌంట్స్ ఎక్కడ డిఫైన్ చేస్తాం అనేది. ఇక్కడ మేము డిఫైన్ చేసుకుంటాం. FS00 జిఎల్ అకౌంట్స్ డిఫైన్ చేస్తాం. నేను కంపెనీ కోడ్ చేంజ్ చేస్తున్నాను, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాను. సో నేను డిఫైన్ చేసేటప్పుడు ఇప్పుడు రెంట్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు నాకు రెంట్ ఒక ఇంట్లో ఉన్నాను, సో రెంట్ పే చేస్తున్నాను. సో రెంట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. అయితే ఈ జిఎల్ అకౌంట్ మనకి రెంట్ ఎక్స్‌పెన్సెస్ అయి ఉండొచ్చు, ఒక పర్చేస్ అయిన ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి సార్, మీరు పర్చేస్ అంటే మీరు కొనుక్కుంటున్నారంటే మీకు ఖర్చా కాదు అది కంపెనీకి. రెంట్, శాలరీస్ కూడా వస్తుంది, చాలా వస్తాయి. మీరే జస్ట్ ఆలోచించండి. మీరు ఎలా అంటే బిజినెస్ పర్స్పెక్టివ్ ఆలోచించి, మీరు కంపెనీ పెడితే మీకు అయ్యే ఖర్చులు, సరే మీ హౌస్ హోల్డ్ గురించి ఆలోచించండి, మీకు ఇంట్లో అయ్యే ఖర్చులు అనుకోండి, రైట్? ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కటి మీరు ఒక్కొక్కటి సింగిల్ వన్ ఆర్ టూ వర్డ్స్ ఎలిమెంట్ క్రియేట్ చేసుకుంటారు. అంటే జిఎల్ అకౌంట్ అనేది 1 or 2 words లో అయిపోతుంది. రెంట్ ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, ఇంటర్నెట్ ఎక్స్పెన్సెస్, 3 జిఎల్స్ మనం అకౌంట్స్ పెట్టుకోవచ్చు కదా? ఎస్ 1:1 క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ ఖర్చులు, మీరు ఇంటర్నెట్ పే చేస్తారా మీ ఇంట్లో? చేస్తారు కదా. సో ఇంటర్నెట్ ఎక్స్పెన్సెస్ ఒక జిఎల్ అకౌంట్, రైట్? ఇప్పుడు మీరు మిల్క్ ఎక్స్పెన్సెస్, మిల్క్ తెప్పించుకుంటారు, మిల్క్ ఎక్స్పెన్సెస్, రైట్? మీరు స్టాఫింగ్ మన హౌస్ కీపింగ్ ఎక్స్పెన్సెస్, ఇంట్లో పని మనిషి వచ్చి మొత్తం కడిగిన దానికి హౌస్ కీపింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వస్తుంది, అవునా? సో మీరు ఖర్చులన్నీ ఖచ్చితంగా ఒక పేరు డిఫైన్ చేయాల్సిందే, అది దేనికోసం ఖర్చు పెడుతున్నారు అనేది. అందుకే అన్ని ఎక్స్పెన్సెస్ వస్తాయి. అయితే ఇప్పుడు మా రిపోర్ట్ ప్రాస్పెక్టివ్ లో ఎట్లా ఉందంటే, మీరు చెప్పిన దాంట్లో కొంచెం కవర్ అవుతున్నాయి. ఎట్లా అంటే కన్సాలిడేషన్ రిపోర్టింగ్ ఉంటుంది. నేను ఇంకా కన్సాలిడేషన్కి వెళ్ళట్లేదు, నేను ఆపరేటింగ్ చెప్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది ఆపరేటింగ్ జిఎల్ అకౌంట్ మాత్రమే, ఓకే? నేను ఆపరేటింగ్ చెప్తున్నాను. ఖచ్చితంగా మ్యాండేటరీగా ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇది ఆపరేటింగ్ జిఎల్ అకౌంట్ మాత్రమే. మరి అది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి ఆపరేటింగ్కి ఎట్లా లింక్ అవుతుంది? నేను ఏదైనా సపోజ్ ఎప్పుడైనా రెంట్కి పే చేస్తే మరి గ్రూప్లో ఎలా అప్డేట్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడ చూడు, సపోజ్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్, ఇది ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది కదా, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, ఓకే? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అని క్రియేట్ చేస్తాను. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అనేది ఇది గ్రూప్ జిఎల్ అకౌంట్, ఇది వచ్చేసి గ్రూప్ జిఎల్ అకౌంట్, ఓకే? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్ గ్రూప్ జిఎల్ అకౌంట్, ఫైన్ అనుకోండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కోసం వాడే జిఎల్ అకౌంట్ ఇది. సపోజ్ 100 అనే జిఎల్ అకౌంట్ నెంబర్ ఇచ్చాను, ఇది 100 అంటే జిఎల్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆపరేటింగ్ జిఎల్ అకౌంట్స్, ఆపరేటింగ్ ఫస్ట్ టైప్ ఆఫ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఆపరేటివ్ జిఎల్ అకౌంట్, ఓకే? ఇది వచ్చేసి ఇక్కడ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కొన్ని చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఎక్స్పెన్సెస్, సపోజ్ ఇంటర్నెట్ అనుకున్నా, ఇది కూడా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కోసం ఖర్చు పెడుతుంది అనుకుందాం, ఇంటర్నెట్, ఓకే? టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. తర్వాత ఇంకేం ఎక్స్పెన్సెస్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో? స్టేషనరీ ఎక్స్పెన్సెస్, ఓకే? ఈ 3 ఎక్స్పెన్సెస్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఇలా ఒక్కొక్కటి డిఫైన్ చేయరు. గ్రూప్ ఈ 3 కలిపితే ఇదంతా ఒకటే అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా మీకు ఒకటే, ఓకే? రైట్. ఇప్పుడు నేను దీనికి ఎక్స్పెన్సెస్ బుక్ చేసిన, దీనికి ఎక్స్పెన్సెస్ బుక్ చేసిన, దీనికి ఎక్స్పెన్సెస్ బుక్ చేసిన, దాని వాల్యూ దీంట్లో ఒకటే దాంట్లో పడుతుంది, టోటల్ వాల్యూ పడుతుంది దీంట్లో. సపోజ్ ఇంటర్నెట్లో ఒక 300 రూపీస్ పోస్ట్ చేశా, ఈ టెలిఫోన్లో ఒక 400 రూపీస్ పోస్ట్ చేశా, దీంట్లో ఒక 200 పోస్ట్ చేశా,
సో 200 + 300 500 + 400 900 అయింది. సో ఎండ్ ఆఫ్ ది డే నాకు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 900 రూపీస్ చూపిస్తుంది. వీడికి గ్రూప్ లెవెల్లో కావాలి, వీడికి ఇండివిజువల్గా వద్దు, గ్రూప్ లెవెల్లో కావాలి. అర్థమైందా సార్? గ్రూప్ లెవెల్లో కావాలన్నప్పుడు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. అది దాని పేరు 100 అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది దీనికి కూడా నేను వాల్యూస్ ఇక్కడ రాస్తాను. సపోజ్ దీనికి ఇక్కడ 200 100 అని ఒక పేరు అంటే జిఎల్ అకౌంట్ పేరు రాస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం 10 మన ఎస్ఏపిలో ఇది చూపించాను చూసారా, రెంట్ అనేది 3000 రాశాను, రైట్? అలాగే ఇక్కడ అకౌంట్ ఇది జిఎల్ అకౌంట్ నంబర్స్ ఇది. ఓకే, 2000 200 102. సో ఈ 3 జిఎల్ అకౌంట్స్కి ఎప్పుడు పోస్ట్ చేసినా కానీ నాకు సిస్టమ్ ఆటోమేటిక్గా 3 జిఎల్స్ యొక్క వాల్యూ, టోటల్ వాల్యూ ఇక్కడ చూపిస్తుంది నాకు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద. అంటే దీన్ని లింక్ తీస్తాను. సరే ఇప్పుడు దీనికి ఎలా లింక్ అవుతుంది సార్ అని అడగాలి ఇప్పుడు మీరు నెక్స్ట్ క్వశ్చన్. అదే అడుగుదాం. సో ఇది లింక్ ఎక్కడ మెయింటైన్ చేస్తారంటే, ఇప్పుడు మనం చూసారు కదా రెంట్ అకౌంట్, ఈ రెంట్ అకౌంట్లో ఇక్కడ ఉంటుంది సార్ యాక్చువల్లీ ఇంకొక ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ ఫీల్డ్ వచ్చేసి గ్రూప్ అకౌంట్ నంబర్, ఇక్కడ ఇంకొక ఫీల్డ్ ఉంటుంది గ్రూప్ అకౌంట్ నంబర్ అని ఉంటుంది. సరే మీకు ఎలా చూపిస్తానంటే FS00 ఈ స్టాండర్డ్ కంపెనీ కోడ్కి వెళ్తున్నాను. ఓకే, స్టాండర్డ్ కంపెనీ కోడ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టాండర్డ్ కంపెనీ యొక్క ఎక్స్పెన్సెస్ అనుకోండి. ఇక్కడ చూసారా, చూడండి ఇది గ్రూప్ అకౌంట్ నంబర్, ఇదేమో ఆపరేటింగ్ అకౌంట్ నంబర్, ఇదేమో గ్రూప్ అకౌంట్ నంబర్. క్లియర్? ఇప్పుడు ఈ గ్రూప్ అకౌంట్ నంబర్ ఎన్ని ఆపరేటింగ్ అకౌంట్స్ కానీ ఉంటుంది. ఇప్పుడు సేమ్ సిమిలర్ మీకు చెప్పినట్టుగా చూడండి, ఇది ఒక్క జిఎల్ అకౌంట్ నంబర్ కింద ఇన్ని జిఎల్ అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ 200 100 అనేది ఇది అన్నట్టు, మళ్ళీ తర్వాత ఇది అడ్మినిస్ట్రేషన్ ఈ నంబర్ 100 అనేది ఇది అన్నట్టు గ్రూప్ అకౌంట్ నంబర్. సో మేము పోస్ట్ చేసిన ప్రతిసారి మేము డేటా అప్డేట్ చేసేది మొత్తం ఈ లెవెల్లో చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ ఇక్కడ కూడా అప్డేట్ చేసేస్తుంది. అంటే యాక్చువల్లీ ఇక్కడ అప్డేట్ చేయదు, మనకి లింక్ ఉంటుంది రిపోర్టింగ్లో. మీరు అకౌంట్ నెంబర్ మాత్రం ఇలా ఇస్తారు, బట్ వాల్యూ మాత్రం దీనిదే అప్డేట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు నాకు ఒకటి అండర్స్టాండ్ అయింది. ఒకసారి ఎక్సెల్కి వెళ్తారా? షూర్. ఎక్సెల్కి ఇప్పుడు కొంచెం ఇటు సైడ్ లెఫ్ట్ డ్రాగ్ చేయండి. ఇంకొకటి ఉంది మీకు కంట్రీ స్పెసిఫిక్ చెప్పలేదు. ఓకే ఓకే, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ లో ఆపరేషనల్, తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇది ఆపరేషనల్ అన్నా ఆపరేటివ్ అన్నా ఒకటే. రాసేస్తున్నాను ఇక్కడ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఆపరేషనల్ అంటే కొంచెం సింగిల్ గా ఇండివిజువల్ గా వస్తుంది. గ్రూప్ అంటే మీకు ఇలా వస్తుంది, అంటే దీనికి లింకే ఉంటుంది. చూశారు కదా, ఇప్పుడు ఈ గ్రూప్ అకౌంట్ నెంబర్ ఎన్నిటికి లింక్ ఉందో నాకు తెలియదు. తెలియాలంటే నేను జిఎల్ అకౌంట్ మీకు టేబుల్ లెవెల్కి వెళ్ళి చూపెట్టాలి మీకు. అయితే ఈ గ్రూప్ అకౌంట్ నంబర్ కి జిఎల్ అకౌంట్ నంబర్ కి నంబర్ ఆఫ్ లెంత్ ఎంత ఉంటది ఐడియా? లెంత్ 10 డిజిట్ నంబర్. ఈ డిజిట్ చూసిరా, ఈ 41093004 ఎక్కడ డిఫైన్ చేస్తారు తెలుసా? లెంత్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్ నంబర్ లెంత్ అంటున్నారు మీరు, అది ఇక్కడ డిఫైన్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో డిఫైన్ చేస్తాం. మీకు ఇప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూస్తారా, /NOB13 లెంత్ ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం సార్ మేము. 1010 సరే ఎగ్జాంపుల్ తీసుకోండి. మన వాడు తీసుకోండి. ఇక్కడ ఉంటే చూడండి, లెంత్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్ నెంబర్ 4 డిజిట్. ఈ డిజిట్స్, ఈ నంబర్స్ అనేది, ఈ జిఎల్ అకౌంట్ నెంబర్ అనేది క్లోజ్ చేశాను. అది నేను ఇక్కడ చూడండి 448 కదా. ఈ మొత్తం టోటల్ లెంత్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్ నెంబర్ 10 డిజిట్ అది. కానీ ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ లో లెంత్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్ నెంబర్ మాక్సిమం 10 పెట్టుకోగలుగుతాం మేము, మాక్సిమం 10. అయితే ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది లాస్ట్ 4 డిజిట్స్ ఈ జిఎల్ అకౌంట్ లో? లేదు, అలా ఏం లేదు. జస్ట్ ఇది ఐడెంటిఫికేషన్, దీని కింద మేము అసైన్ చేస్తున్నట్టు. మళ్ళీ ఇంకొకటి, మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి ఖచ్చితంగా ఇక్కడ ఇస్తాం, రెండింటికి లింక్ ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం.
అయితేనే సిస్టమ్ జీల్ అకౌంట్ అడుగుతుంది. నేను ఎప్పుడైనా జీల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు అది అడుగుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక జీల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఒకవేళ యాక్టివేట్ చేశారనుకోండి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో ఈ ఫీల్డ్కి యాక్టివేట్ చేశారంటే ఖచ్చితంగా మీరు జీల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు దీనికి సంబంధించింది సిస్టమ్ అది ఏ గ్రూప్ జీల్ అకౌంట్ అని అడుగుతుంది అడగదా? సింపుల్. ఇక్కడ మనం అనుకున్నాం కదా ఇంటర్నెట్ డిఫైన్ చేసేటప్పుడు అది అడుగుతుంది మీరు ఏ గ్రూప్ జీల్ అకౌంట్ గ్రూప్, ఎందుకంటే మీరు యాక్టివేట్ చేశారు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, సో మీరు గ్రూప్ జీల్ అకౌంట్ కూడా చెప్పాలి అంటది. అందుకోసమే జీల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు నన్ను ఇది అడుగుతుంది అన్నట్టు. ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా గ్రూప్ అకౌంట్ నంబర్. సో ఇప్పుడు అలాగే కంట్రోల్ డేటాలో ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా సార్, ఇదేమో ఆపరేటివ్ జీఎల్ అకౌంట్, ఇదేమో గ్రూప్ జీఎల్ అకౌంట్. కంట్రోల్ డేటాలో ఇది ఉంటుంది ఆల్టర్నేటివ్ అకౌంట్ జీఎల్ అకౌంట్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ అకౌంట్ నంబర్. ఇదేం జీఎల్ అకౌంట్ చెప్పండి కంట్రీకి. ఓకే, కంట్రీ స్పెసిఫిక్. ఇప్పుడు చెప్పలేము కంట్రీ స్పెసిఫిక్ వాడు అంటాడు నాకు ఇలా పేరు వద్దు, నాకు కంట్రీ లెవెల్లో నాకు కంట్రీ జీఎల్ అకౌంట్కి వేరే పేరుతో కావాలంటాడు. అప్పుడు డెఫినెట్లీ నేను క్రియేట్ చేసి ఇస్తాను. ఒకటి జీల్ అకౌంట్ ఉండొచ్చు, 2 జీల్ అకౌంట్స్ ఉండొచ్చు, 1:1 కూడా ఉండొచ్చు, చెప్పలేం. ఇవే ఉండొచ్చు, లేదా ఇది ఒకటే ఉండొచ్చు, లేదా అంటే వాడు ఇంకా 3-4 చేసుకుండొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో అప్పుడు నేనేం చేస్తాను, ఇదంతా మేము క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకుంటాం, బిజినెస్ నుంచి తీసుకుంటాం. బాబు మీరు మ్యాప్ చేసి ఇవ్వాలి మాకు ఈ అకౌంట్కి గ్రూప్ నెంబర్ ఏంటిది, ఈ అకౌంట్కి కంట్రీ లెవెల్లో అకౌంట్ నెంబర్ ఏంటిది అని. ఇంతే సార్. జీల్ అకౌంట్స్ మనకు 3 కేటగిరీలు, ఆపరేషనల్, తర్వాత గ్రూపు, ఇది గ్రూప్ అకౌంట్ నెంబర్, తర్వాత కంట్రోల్ డేటాలో ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్. ఇవి 3 మాత్రమే జీల్ అకౌంట్స్ ఉంటాయి. ఇవి 3 కాకుండా ఇంకేవి ఉండవు. 3 జీల్ అకౌంట్స్. ఓకే, కంట్రీ జీల్ అకౌంట్ 3 జీఎల్ అకౌంట్స్. ఇప్పుడు సరే మీరు జీఎల్ అకౌంట్స్ అన్నారు కదా, మనం జీఎల్ అకౌంట్స్లో ఉన్నాం కాబట్టి మీరు జీఎల్ అకౌంట్స్ నేను క్రియేట్ చేస్తున్నాను. జీఎల్ అకౌంట్స్ ఇప్పుడు చూసారంటే ఇంతకుముందు మనకి ఏడవని అడిగింది గ్రూప్ అకౌంట్ నెంబర్, ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఇది చూడండి. నేను ఇప్పుడు జీఎల్ అకౌంట్ తీసుకెళ్తాను. ఇప్పుడు ఇంకొకటి సార్, టైప్ డిస్క్రిప్షను, కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, కీవర్డ్స్, ఇవన్నీ మనకి టేబుల్స్లో డేటా స్టోర్ అవుతుంది. డేటాబేస్ టేబుల్స్ ఉన్నాయి కదా మనకి, మీరు అన్నారు చూడండి ఏసీడాకే బీకేపీ, ఏసీడాకే బీకేపీ అది ట్రాన్సాక్షన్ డేటా, ఇదంతా మాస్టర్ డేటా టేబుల్. ఈవెన్ జీఎల్ అకౌంట్ ఈజ్ మాస్టర్ డేటా. సార్ మాస్టర్ డేటా అంటే తెలుసు కదా? తెలుసు, మాస్టర్ డేటా ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు మనకి జీఎల్ అకౌంట్స్ అనేది మనకి ఏసీపీలో మాస్టర్ డేటా, తర్వాత ట్రాన్సాక్షన్ డేటా, రైట్. సో మాస్టర్ డేటా అంటే ఇప్పుడు చెప్పినట్టుగా జీఎల్ అకౌంట్ కానీ, ఓకే ఇంకా చెప్పండి, కస్టమర్ కానివ్వండి, మనకి ఏమంటారు కస్టమర్ని సప్లయర్ని మనం ఎస్4 హనాలు ఏమని పిలుస్తాం? కస్టమర్ని మనం సప్లయర్ అనుకుంటా కదా, ఏమంటాం మనం ఎస్4 హనాలు ఏమంటాం? వెండరా? సప్లయర్ వెండర్ అంటాం, కరెక్టే. అంటే దిస్ ఇస్ అనదర్ వర్డ్ ఫర్ సప్లయర్ ఇస్ కాల్డ్ వెండర్. బట్ కస్టమర్ని సప్లయర్ని మనం ఎస్4 హనాలో ఏమని పిలుస్తాం వాళ్ళని? ఏమని ఉంటుంది ఒక వర్డ్? బిజినెస్ పార్ట్నర్. బిజినెస్ పార్ట్నర్. ఓకే నాకు అంత ఐడియా లేదు యాక్చువల్గా. నేను కేయుఎన్, ఓకే, బిజినెస్ పార్ట్నర్ కస్టమర్, బిజినెస్ పార్ట్నర్ సప్లయర్ అని అంటాం. ఇదే కాకుండా ఇంకా మనకి కొద్ది కంట్రోలింగ్ అసెట్ కూడా అసెట్ మాస్టర్ డేటా కిందకి వస్తుంది. అంటే నేను అకౌంటింగ్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను. ఓకే, అకౌంటింగ్ పర్స్పెక్టివ్ మాస్టర్ డేటా ఏంటి, అకౌంటింగ్ పర్స్పెక్టివ్ ట్రాన్స్ఫర్ డేటా ఏంటి, నేను ఎఫ్ఐ డేటా చెప్తున్నాను. మెటీరియల్ అనుకున్నారు అనుకోండి, మన మెటీరియల్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోతుంది మాడ్యూల్, రైట్. సో మనకి మాస్టర్ డేటా అంటే అసెట్ చెప్పాను. మనకి ఇంకా ఉన్నాయి, ఏమన్నా చెప్పండి. కంట్రోలింగ్లో అనుకోండి కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్. ఇప్పుడు మజా వస్తుంది సార్ మీకు, ప్రాఫిట్ సెంటర్, సో ఆన్ సార్, ఇంకా వస్తూనే ఉంటాయి ఇలా, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అని ఏవేవో ఉంటాయి ఇంకా. ఓకే, ఇదంతా వచ్చేసి మాస్టర్ డేటా. మరి ట్రాన్సాక్షన్ డేటా అంటే చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఏదైనా పోయి మీరు మెటీరియల్స్ కొనుక్కుంటున్నారు, లేదా మీరు గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే సేల్స్ చేస్తున్నారు, ట్రాన్సాక్షన్ డేటా అంటాం. సింపుల్ చెప్పాలంటే పర్చేసింగ్ కానివ్వండి, తర్వాత సేల్స్ కానివ్వండి, లేకుంటే క్యాష్ని బ్యాంక్లో డిపాజిట్ చేయడం అనుకోండి. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డిపాజిటెడ్ ఇన్ బ్యాంకు, లేదా క్యాష్ విత్డ్రావల్ అనుకోండి. అంటే ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, అందుకే ట్రాన్సాక్షన్ డేటా అన్నాం. కొనడము, అమ్మడము, డ్రా చేయడము, ఏదైనా ట్రాన్సాక్షన్, సాలరీస్ పే చేయడము, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్ డేటా. ఓకే,
మరి ఈ ట్రాన్సాక్షన్ డేటా దేంట్లో పోస్ట్ చేస్తాం? మాస్టర్ డేటాలోనే పోస్ట్ చేస్తాం కదా, అంటే ద రిలవెంట్ ఇవన్నీ మీకు మాస్టర్ డేటానే కదా. మరి దీంట్లో అవును. అమౌంట్ పోస్ట్ చేస్తున్నాం, ఈ అమౌంట్ ఎక్కడ వస్తుంది? ఇది ట్రాన్సాక్షన్ డేటా, ఇదేమో ట్రాన్సాక్షన్ డేటా, ఇదేమో మాస్టర్ డేటా, రైట్? మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా. ఇంకా ఇవి రెండు రెడీ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది సార్? మాస్టర్ డేటాకి సంబంధించిన రిపోర్ట్స్ ఉంటాయి, తర్వాత ట్రాన్సాక్షన్ డేటాకి సంబంధించిన రిపోర్ట్స్ ఉంటాయి. ఓకే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇక్కడ, ఇప్పుడు దీని ఓకే నేను వేరే తీసుకుంటాను, ఎందుకంటే నేను పోస్ట్ చేసి చూపిస్తున్నా, ఈజీగా ఉంటుంది. AM0కి వెళ్ళండి, ఎక్స్పెన్సెస్ తీసుకోండి. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఉంది, సో 3000తో ఉంది ఇక్కడ. నేనేం చేస్తాను, మీకు దీంట్లో పోస్ట్ చేసిన అమౌంట్ ఎక్కడ అప్డేట్ అవుతుంది? FBL 3 అనే స్టాండర్డ్ రిపోర్ట్, ఇది స్టాండర్డ్ GL అకౌంట్ రిపోర్ట్. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్, ఇది రెంట్ ఎక్స్పెన్సెస్ ఉంది, ఇక్కడ ఆల్ లెటర్స్ పెడతాను. సో ఇప్పటివరకు పోస్ట్ చేసిన అమౌంట్ అంతా ఇక్కడ కనబడుతుంది నాకు. మొత్తం 3000 అనేది రెంట్ ఎక్స్పెన్సెస్, రెంట్ మొత్తం ఇప్పటివరకు నేను రెంట్ పేమెంట్ చేసింది ఎంత? 33,992. పేమెంట్ కాదు ఇది, దానికి ఖర్చింది ఇంత 33,992. ఓకే, ఇలా బుక్ చేసుకుంటాం అన్నట్టు. రెంట్ ఇంత ఇంత అయింది, ఖర్చు అయింది, రెంట్ కోసం నాకు ఇంత ఖర్చు అయింది అని తెలుస్తుంది నాకు రిపోర్ట్లో. ఇది సార్ రిపోర్ట్. ఇస్ దట్ క్లియర్? క్లియర్ సార్ ఇది? క్లియర్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెన్సెస్ అనే దానికి ఒక GL అకౌంట్ క్రియేట్ చేసినాము. దానికి డేటా పోస్ట్ చేస్తాం. దాన్ని ఎక్కడ డేటా పోస్ట్ చేస్తాం అంటే మేము ప్రతి మంత్ మనం ఎక్స్పెన్సెస్ అంటే రెంట్ ఒక అకౌంట్, ఒక GL అకౌంట్ కిందనే మనకి ఉంటది కదండి. అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, మీ అంతటి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము GL అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాం, ఎక్స్పెన్సెస్ ఏది ఒకటి చెప్పండి. రెంట్ ఎక్స్పెన్సెస్. ఓకే, రెంట్ అనుకున్నారు, రెంట్ ఎక్స్పెన్సెస్. ఓకే, అయితే మనకు ఒక GL అకౌంట్ క్రియేట్ చేసాము. అవును. ఈ GL అకౌంట్ లో ప్రతి మంత్ మనం పే చేయాల్సి వస్తుంది కదా మనకు ఓవరాల్ 1 ఇయర్. ఫర్ ది మంత్ ఆఫ్ నవంబర్ 5th రోజు మీరు రెంట్ పే చేశారు. నెక్స్ట్ ఇయర్ నవంబర్ అక్టోబర్ వరకు మనం పే చేస్తా ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ అదంతా ఒక GL అకౌంట్ కింద నుండి ఫిజికల్ ఇయర్ మాత్రం చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు డేటా పోస్ట్ చేసేటప్పుడు కూడా సిస్టమ్ ఖచ్చితంగా డేటా అడుగుతుంది మనల్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను అనుకోండి, ఇది ఇక్కడికి వెళ్తున్నాను, డేటా ఎంట్రీకి వెళ్తున్నాను, డేటా ప్రాసెస్ చేసింది, ఇలా మేము బుక్ చేస్తాం అన్నట్టు. ఓకే, మీకు ఈజీ చూపిస్తాను. చూడండి ఇక్కడ రెంట్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్ అకౌంట్, అంటే నేను రెంట్ పేమెంట్ చేస్తున్నాను, క్యాష్ పేమెంట్ చేసి రెంట్ కోసం పే చేస్తున్నట్టుగా ఇచ్చాను ఎంట్రీ. చూసారు కదా డేటా ఎంట్రీ, ఇది 100 రూపీస్ అక్కడ అప్డేట్ అవుతుంది. ఈ కంపెనీ కోడ్కి చెప్పాను కదా, ప్రతి ట్రాన్సాక్షన్ లీగల్ ఎంటిటీ కంపెనీ కోడ్ లెవెల్ అప్డేట్ అవుతుంది. అయితే నాకు రిపోర్టింగ్ ఈ లెవెల్లో తెలుస్తుంది. మళ్ళీ ఏ సంవత్సరం సంబంధించింది, ఏ పీరియడ్ అప్డేట్ అయింది. ఇది థర్డ్ పీరియడ్ అంటే ఏంటిది అన్నట్టు, ఇది 2025కి థర్డ్ పీరియడ్ అప్డేట్. ఏప్రిల్, మే, జూన్ చూడండి ఇక్కడ 16/6 అంటే జూనే కదా, ఇది జూన్ అప్డేట్ చేసింది కదా, దీనికి బట్టి అది అప్డేట్ చేసేసింది. సో మీరు డేట్ కూడా ఇస్తారు, క్లియర్గా ఉంటుంది. మళ్ళీ హెడర్ డేటా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసింది ఇదేమో హెడర్ డేటా, ఇది BKPFలో స్టోర్ అవుతుంది. BKPF డేటా ఇక్కడ చూడండి, BKPF. సో BKPF డేటా మొత్తం ఇలా స్టోర్ అవుతుంది. ఇక మీకు ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, ఎప్పుడు ఎంటర్ చేశారు, ఎవరు ఎంటర్ చేశారు, ఏ టైంలో ఎంటర్ చేశారు, అది ఏ మంత్కి సంబంధించింది, ఏ డేట్ సంబంధించింది, అది ఏ కరెన్సీలో పోస్ట్ చేసాము, డిస్క్రిప్షన్ ఏంటి, మరి దీనికంటూ ఒక డాక్యుమెంట్ టైప్ ఉంటుంది, అంటే దానికి సంబంధించింది అన్నట్టు. మీకు చాలా SAP వాడు చాలా డాక్యుమెంట్స్ ఇచ్చిండు, కస్టమర్ సంబంధించినవి, సప్లయర్ సంబంధించినవి, అసెట్ సంబంధించినవి అన్ని ఇచ్చాడు అన్నట్టు. సో దాన్ని బట్టి మేము పోస్ట్ చేసుకుంటాం స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్స్. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డిఫరెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి డాక్యుమెంట్ టైప్ వాడతాం. సో ఆల్ యువర్ హెడర్ డేటా విల్ స్టోర్డ్ ఇన్ BKPF టేబుల్. అలాగే లైన్ ఐటమ్ టేబుల్ ఎక్కడ స్టోర్ అవుతుంది చెప్పండి. ట్రాన్సాక్షన్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది డేటా, మీరు చెప్పారు కదా ఇంతకుముందు, AC డాక్యుమెంట్. ఆఫ్ కోర్స్ మీ ఫేవరెట్ టేబుల్ AC డాక్యుమెంట్ టేబుల్, రైట్? AC డాక్యుమెంట్ టేబుల్లో డేటా స్టోర్ అవుతుంది. ఇంతకుముందు మనకి AC డాక్యుమెంట్ లేకుండా ECCలో మనకి BSEC టేబుల్ ఉంది, ఇప్పుడు AC డాక్యుమెంట్ టేబుల్ ఉంది. అంటే BSEC ఇప్పుడు కూడా ఉంది, బట్ దేర్ ఆర్ సర్టెన్ ఫీల్డ్స్ విచ్ విల్ నాట్ గెట్ స్టోర్డ్ ఇన్ AC డాక్యుమెంట్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నెంబర్ కి BLNR అని ఉంటది కదా, BLNR. ఇప్పుడు సరే మీరు ఇట్లా మరి కొద్దిగా టెక్నికల్ వెళ్ళిపోయారు కదా, మరి అది బెల్నార్ అనేది ఎక్కడ ఉంటుంది, మీకు /OSC16 అని వెళ్ళిపోయాం. సరే డైరెక్ట్ మీరు బెల్నార్ అన్నారు కాబట్టి నేను దీనికి వెళ్ళిపోతున్నాను, BKPFకి వెళ్తున్నాను. కంపెనీ కోడ్ వచ్చేసి AM01. తర్వాత మీరు ఇంతకుముందు బెల్నార్ అన్నారు, డాక్యుమెంట్ నెంబర్ బెల్నార్, కరెక్ట్. ఇప్పుడు ఇది 5 ఇస్తాను, ఇది 2025లో పోస్ట్ చేశాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో దానికి సంబంధించిన డేటా నాకు వచ్చింది ఇక్కడ.
ఈ డాక్యుమెంట్ నంబర్ కి జిఎల్ అకౌంట్ కి డిఫరెన్స్ ఏంటి? ఇది ఇప్పుడు ఇది గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇది బీకేపీఎఫ్ అనేది ఓన్లీ హెడర్ డేటా సార్. ఇది నాకు ఇక్కడ హెడర్ డేటాలో మీకు ఇది హెడర్ డేటా కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ మీకు జిఎల్ అకౌంట్ కనబడుతుందా? ఇది మాత్రం హెడర్ డేటా. ఇక్కడ కానీ మీకు ఎక్కడ జిఎల్ అకౌంట్ కనబడుతుందా? కనబడట్లేదు. మన జిఎల్ అకౌంట్ ఇక్కడ కనబడుతుంది కదా, రైట్? ఇక్కడ జిఎల్ అకౌంట్స్ కనబడుతున్నాయి. సో జిఎల్ అకౌంట్ మీరు అన్నట్టుగా ఏసీ డాక్యుమెంట్ టేబుల్కి వెళ్ళాలి. తప్పదు, నాకు వేరే ఆప్షన్ లేదు. ఈ 5 నెంబర్ తీసుకెళ్ళి మీ ఏసీ డాక్కి వెళ్ళాల్సిందే. ఏసీ డాక్ ఏ టేబుల్కి వెళ్ళాల్సిందే. డాక్యుమెంట్ నెంబర్ ఎంత అన్నాం? 5 అన్నాం. కంపెనీ కోడ్ ఏంటిది? AM01 అన్నాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేసే ముందు ఫిజికల్ కూడా ఇవ్వండి. 2025 ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. 4. ఓకే, ఇప్పుడు అదే ఐటమ్ ఇక్కడ వచ్చేసింది చూడండి. కాకపోతే 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. మీకు క్వశ్చన్ రావచ్చు, ఇక్కడ 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 లైన్ ఐటమ్స్ ఎందుకు ఉన్నాయి అంటే, మేము కాన్ఫిగరేషన్లో లెడ్జర్స్ డిఫైన్ చేస్తాం. ఈచ్ లెడ్జర్కి 2 లైన్స్ అప్డేట్ చేసింది. అంటే ఎన్ని లెడ్జర్స్ డిఫైన్ చేస్తే అన్ని లెడ్జర్స్ అప్డేట్ అవుతుంది. లెడ్జర్స్ ఏంటంటే సార్, ఇప్పుడు మన ప్రతి కంట్రీలో అకౌంటింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. మన ఇండియాలో మనకి లెడ్జర్స్ అంటే, ఇప్పుడు ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇది ఒక లెడ్జర్ కింద క్రియేట్ చేస్తాం. ఓకే, స్టాండర్డ్స్. తర్వాత ఇప్పుడు ఇంకోటి జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, గ్యాప్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. ఇది ఒక అకౌంటింగ్ స్టాండర్డ్. సో వీటిని ఎస్ఏపిని ఇది ఒక లెడ్జర్ కింద క్రియేట్ చేస్తాం, ఇది ఒక లెడ్జర్ కింద క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎన్ని లెడ్జర్స్ అయినాయి? మొత్తం 2 లెడ్జర్స్ అయినాయి. అలాగే ఈ కంపెనీ కోడ్కి 2 లెడ్జర్స్ క్రియేట్ చేశాను, ఒకటి 0L ఒకటి AI. ఓకే, 0L తీసుకుంటాము. అది ఇది ఓకే ఫైన్, వెరీ గుడ్. ఇప్పుడు 0L ఎందుకంటే యాక్చువల్లీ ఒకటి మాత్రం ఖచ్చితంగా స్టాండర్డ్ 0L వాడాలి. మీ ఇష్టం, మీరు ఏది వాడతారు. ఇది 0L కింద కన్సిడర్ చేస్తారా, ఇది 0L కింద కన్సిడర్ చేస్తారా అనేది మనం డిఫైన్ చేసుకుంటాం ఎస్ఏపీలో. ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా ఒకటి ఐడెంటిఫికేషన్ మనమే ఇచ్చుకోవాలి. 2 లెటర్ ఐడెంటిఫికేషన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ కేసులో నేను ఏం చేశానంటే ఐడెంటిఫికేషన్ AI ఇచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ జిఎల్ అకౌంట్ ఇక్కడ నేను ఓపెన్ చేశాను కదా, ఇక్కడ జిఎల్ వ్యూకి వెళ్ళేసి జిఎల్ వ్యూకి వెళ్తే ఇక్కడ సిస్టమ్ చూపిస్తుంది చూడండి. 0L అదర్ లెజర్కి వెళ్తే AI చూపిస్తుంది చూడండి. ఇక్కడ 0L ఇక్కడ తీసేసినట్టున్నారు, డిలీట్ చేసినట్టున్నారు. సో బేసికల్గా ఇక్కడ చూపెట్టాలి, ఇవన్నీ చూపిస్తుంది. మీరు ఫాస్ట్ వెళ్ళకండి, నాకు అంత కొద్దిగా ఫాస్ట్ వెళ్తున్నానంటారా? బాగా అయిపోయింది, బాగా ఏదో ఎట్లా అంటే ఇది గత 15-16 ఇయర్స్ నుంచి అయిపోయింది కదా, బాగా అయిపోయింది ఇది. నేను కూడా స్లోకి వెళ్దేవాని. మీకు సంబంధం లేని ఏరియా కదా, మీకు రాకపోవచ్చు. ఇది అదే మీరు చెప్పింది నాకు కూడా ఎక్కకపోవచ్చు, కొద్దిగా టైం పడుతుంది నాకు, రైట్? సో బేసికల్ గా ప్రతి కంపెనీ కోడ్ అట్లా ప్రతి కంపెనీ కోడ్ అనకుండా ఖచ్చితంగా ఫస్ట్ డిసైడ్ చేస్తారు అన్నట్టు. ఇంట్రడక్షన్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్ లో డిసైడ్ చేస్తాం మీరు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏవేవి మెయింటైన్ చేస్తారని అడుగుతాం క్లయింట్కి. అడిగితే వాళ్ళు చెప్తారు మేము ఇండియన్ అకౌంటింగ్, గ్యాప్ ఇలాంటి త్రీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేస్తాం. దీని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కూడా అని అంటాం సార్. సపోజ్ IFRS కూడా మెయింటైన్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 3 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, 3 లెడ్జర్స్ అవుతుంది. 3లో ఒకటి మాత్రం లీడింగ్ లెడ్జర్, దీన్ని లీడింగ్ లెడ్జర్ అంటాం 0Lని. దీన్ని మాత్రం నాన్ లీడింగ్ లెడ్జర్స్ అంటాం. ఇంకా మీకు ఎన్ని ఉంటే అన్ని నాన్ లీడింగ్ లెడ్జర్స్ అంటాం. ఓకే, ఇది నాన్ లీడింగ్ లెడ్జర్, ఇది కూడా నాన్ లీడింగ్ లెడ్జర్. మళ్ళీ వీటికి పేరు పెడతాం. ఇక మీరు N1 N2 సమ్ ఐడెంటిఫికేషన్ ఇస్తాం. ఇది లెడ్జర్ అంటే మనము ఏదైనా డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా అన్ని లెజర్స్కి అప్డేట్ చేసేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇదే వాల్యూ ఇక్కడ అప్డేట్ చేసింది, మళ్ళీ అదే వాల్యూ మళ్ళీ ఇంకో దాన్ని కూడా అప్డేట్ చేస్తుంది. నాకు కొంచెం మరోసారి చెప్తారా? ఇది జిఎల్ అకౌంట్ ఇప్పుడు నేను అన్నాను కదా డాక్యుమెంట్ నంబరు, ఆ డాక్యుమెంట్ నంబరు జిఎల్ అకౌంట్ తోనే ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నంబర్ అనేది హెడర్ డేటా నీకు హెడర్ డేటా నంబర్ తో మనకి జిఎల్ అకౌంట్ దొరకదు. కావాలి అనుకుంటే మీకు డాక్యుమెంట్ నెంబర్ ఏ టేబుల్ నుంచి దొరికింది, BKPF నుంచి దొరికింది. సో ఆ నంబర్ తీసుకెళ్ళి నంబర్ సంబంధించిన నంబరు, కంపెనీ కోడ్, ఫిజికల్, ఈ 3 ఫీల్డ్స్ కీ ఫీల్డ్స్ అంటాం కదా, డాక్యుమెంట్ నంబర్, కంపెనీ కోడ్, ఫిజికల్, ఈ 3 ఫీల్డ్స్ తీసుకెళ్ళి ఏసీ డాక్యుమెంట్ టేబుల్లో పడేస్తే అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ 4 లైన్ ఐటమ్స్ వస్తున్నాయి. ఇక్కడ జిఎల్ అకౌంట్ దొరుకుతుంది మీకు కావాల్సింది. ఇక్కడ జిఎల్ అకౌంట్ ఎక్కడ ఉంది? అకౌంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ నుంచి చూడండి, రైట్? అన్నీ ఉన్నాయి మీకు చూడండి. జిఎల్ అకౌంట్ 3000 1000 ఇక్కడికి వెళ్ళి చూడండి, మనం పోస్ట్ చేసింది 3000 1000 సరిపోయిందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ వచ్చేసాయండి. మీకు కావాల్సిన 2 టేబుల్స్, ఒకటి BKPF టేబుల్, ఒకటి ఏసీ డాక్యుమెంట్ టేబుల్, అంతే. ఇంతకు మించి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం
డాక్యుమెంట్ నంబర్ కి ఆ 2 ఎక్స్పెన్సెస్ ఇచ్చిండా వాడు? అకౌంట్ నంబర్ 1000, 3000. ఇక్కడ 1000 అనేది క్యాష్, 3000 అనేది ఎక్స్పెన్సెస్. సో నేను రెంట్ పేమెంట్ చేస్తున్నాను. ఏ బేసిస్లో చేస్తున్నాను సార్? క్యాష్ అనే బేసిస్లో చేస్తున్నాను. సో రెండు జీల్ అకౌంట్స్ ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సింది ఎస్ఏపీలో, రైట్? సో రెండిటితో పోస్ట్ చేసింది సిస్టమ్. ట్రాన్సాక్షన్ డేటా ఇలా అప్డేట్ చేసాం అన్నట్టు. ఓకే, క్యాష్ మోడ్, డెబిట్ అదేంటి, క్రెడిట్ మోడ్ అదేంటి, క్యాష్ కాకుండా ఇంకోటి ఏంది? బ్యాంక్ అకౌంట్ సార్, బ్యాంక్ కూడా ఇచ్చుకుంటారు. ఓకే ఓకే. నేను యాక్చువల్గా ఇది చాలా చూడాల్సిందే. నేను ఇంక ఇవన్నీ కంప్లీట్ గా చూస్తే నాకు డౌట్స్ వస్తాయి, లేకుంటే ఊరికి బ్లైండ్ గా వినాల్సి వస్తుంది. చూడాలి. మీరు చూసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు నోట్స్ రాసుకోండి. ఓకే, మీరు ఇప్పుడు చెప్పిందంతా ఓకే, మీరు మళ్ళీ ఒకసారి గో త్రూ చేయండి నేను చెప్పింది. నేను నోట్స్ రాసుకోలేదు యాక్చువల్గా, గ్రూప్ నేను ఏంటంటే నోట్ ఇదంతా ఇప్పుడు మళ్ళీ రికార్డింగ్ వింటాను. వినండి మొత్తం కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళి ఉండొచ్చు, బట్ మీరు మళ్ళీ వినండి. విన్న తర్వాత మీరు రఫ్గా మీరు వాట్సాప్లోనే ఎక్కడో ఒక ప్లేస్లో క్వశ్చన్స్ రాసుకొని నాకు పంపించండి. మళ్ళీ రేపు మనం అది డిస్కస్ చేద్దాం. ఓకే, ప్లస్ ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. ఇప్పుడు మనము ఇక్కడ జీఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా, ఇంటర్నెట్, టెలిఫోన్, స్టేషనరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీఎల్ అకౌంట్ కదా, ఇది మనం ఎక్స్పెన్సెస్ కానివ్వండి, క్యాష్ అకౌంట్, జీఎల్ అకౌంట్స్ ఎక్కడ క్రియేట్ చేసాం? ఇక్కడ చూడండి, FS00లో క్రియేట్ చేస్తాం మేము జీఎల్ అకౌంట్స్. ఇవన్నీ జీఎల్ అకౌంట్. ఇక్కడ ఎక్స్పెన్సెస్ జీఎల్ అకౌంట్స్, అసెట్స్ సంబంధించిన జీఎల్ అకౌంట్స్. సో ఇవన్నీ జీఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఇక్కడికి వెళ్తే ఇన్కమ్స్ జీఎల్ అకౌంట్స్, తర్వాత లైబ్రరీస్ జీఎల్ అకౌంట్స్, ఇవన్నీ జీఎల్ అకౌంట్స్. ఓకే, ఇవన్నీ జీఎల్ అకౌంట్స్. మరి ఈ జీఎల్ అకౌంట్స్ డేటా ఈ 3 టేబుల్స్లో అప్డేట్ అవుతుంది, 1, 2, 3, రైట్? మరి ఈ జీఎల్ అకౌంట్ డేటా ఎక్కడ అప్డేట్ అవుతుంది? డేటాబేస్ టేబుల్స్లో SKA1 టేబుల్ అండి. SKA1 టేబుల్ ఏంటిదంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో డేటా స్టోర్ అవుతుంది. అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జీఎల్ అకౌంట్. ఇప్పుడు మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి ACOA, అమెజాన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే పేరు డిఫైన్ చేశాను చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు ఈ ACOAలో డిఫైన్ చేస్తే, ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ACOకి సంబంధించి మొత్తం 47 జీఎల్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఏంటిది? అది జీఎల్ అకౌంట్ వచ్చి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, క్యాష్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ అకౌంట్ 1000 ఉంది. సో క్యాష్ అకౌంట్ 1000 ఇది ఇక్కడ ఉంది చూడండి, డిస్క్రిప్షన్ క్యాష్ అకౌంట్ అనేది. ఇవన్నీ ఫీల్డ్స్ కొన్ని అవసరం లేదు, హైడ్ చేస్తున్నాను. సో డిస్క్రిప్షన్ ఇక్కడ వస్తుంది, షార్ట్ లాంగ్ టెక్స్ట్, ఇంత మటుకే ఉంది. ఈ టేబుల్లో మీకు యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద జీఎల్ అకౌంట్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పెక్టివ్ అదర్ పారామీటర్స్. అది అసెటా లేకపోతే అది ఏంటిది అనేది తెలుస్తుంది ఇక్కడ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో. బేసికల్గా ఈ ఫస్ట్ స్క్రీన్ మేము క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ స్క్రీన్ ఒకటి, తర్వాత వచ్చేసి డిస్క్రిప్షన్ స్క్రీన్ ఒకటి వచ్చేసి ఈ రెండు మాత్రం ఈ టేబుల్ ఏంటిది SKA1 టేబుల్. తర్వాత మిగతా స్క్రీన్స్ ఉన్నాయి చూసారా, ఈ కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇవి వచ్చేసి కంపెనీ కోడ్ డేటా అంటారు దాన్ని, కంపెనీ కోడ్. సో మన టేబుల్ నేమ్ వచ్చేసి ఐడియా ఉందా సార్? చూద్దాం, ఇవి సరిపోతుంది, చూస్తాను ఇవన్నీ. సో బేసికల్ నేను చెప్పాలనుకునేది అంటే SKA1 ఒక డేటా చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, SKB1 కంపెనీ కోడ్ డేటా, జీఎల్కి సంబంధించిందే. ఓకే, AM01 ఇప్పుడు సపోజ్ 1000 రూపీస్ 1000 జీఎల్ అకౌంట్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేస్తే మీకు డేటా వస్తుంది. 1000 జీఎల్ అకౌంట్ ఎవరు క్రియేట్ చేశారు, అది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏంటి, కరెన్సీ ఏంటి, అవన్నీ ఇక్కడ ఇస్తాం మనం క్రియేట్ చేసేటప్పుడు. ఇక్కడ కంట్రోల్ డేటాలో కరెన్సీ ఇస్తాం, ఇవన్నీ ఇస్తాం, పారామీటర్స్ ఇవన్నీ ఇస్తాం. ఇదంతా కంపెనీ కోడ్ డేటా. ఓకే ఓకే సార్, ఇవాళకి కొంచెం చాలు. నేను ఎందుకంటే మళ్ళీ అంత గోత్రూ వెళ్ళాలి, కొంచెం బాగా కన్ఫ్యూజన్.